Okay, so as I told you in previous class, we are having different modules here. So we'll go with one by one. So SEO, as I told you, SEO అంటే ఏంటి? సో మన వెబ్సైట్ కానీ లేదా యూట్యూబ్ ఛానల్ కావచ్చు లేదా ఇమేజెస్ కావచ్చు ఎస్సీఓ చేసి మనం గూగుల్లో టాప్ మోస్ట్ పొజిషన్ కి తీసుకొచ్చే అల్గారిథం మనం ఎస్సీఓ అంటారు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఎస్సీఓలో మనకు రెండు రకాలు ఉంటాయి. వన్ ఈస్ ఆన్ పేజ్ ఎస్సీఓ, నెక్స్ట్ వన్ ఈస్ ఆఫ్ పేజ్ ఎస్సీఓ. ఓకే, సో ఆన్ పేజ్ ఎస్సీఓ ఏంటంటే వీ హ్యావ్ టు మేక్ ద చేంజెస్ ఇన్సైడ్ ద వెబ్సైట్. సో వెబ్సైట్ యొక్క అడ్మిన్ యాక్సెస్ లేకుండా వీ కాంట్ do the on-page SEO here. So some technical factors involved in this on-page SEO. So whereas in off-page SEO ఏంటంటే దీన్ని క్రియేటింగ్ బ్యాక్లింక్స్ లేదా లింక్ బిల్డింగ్ అంటారు. సో దీనికి మనకు అడ్మిన్ యాక్సెస్ ఏం అవసరం లేదు. మనకి ఏం కావాలంటే జస్ట్ వీ నీడ్ ఎ వెబ్సైట్ యూఆర్ఎల్ లైక్ www.amazon.com, flipkart.com ఇలాంటి జస్ట్ యూఆర్ఎల్స్ ఉంటే చాలు. వీ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ట్రా యాక్సెస్ ఫర్ ద వెబ్సైట్. ఓకే, సో మరి ఆన్ పేజ్ ఎస్ఈఓ అండ్ దెన్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. ఆన్ పేజ్ ఎస్ఈఓలో మనకు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. వీ హ్యావ్ టు డూ ద ఆన్ పేజ్ ఎస్ఈఓ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ ఆఫ్ అవర్ వెబ్సైట్. మనం ఏ కీవర్డ్కి అయితే ఎస్ఈఓ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ కీవర్డ్ రిలేటెడ్ గా మనం ప్రతి ఒక్క పేజ్ ని ఆన్ పేజ్ ఎస్ఈఓ చేసుకుంటాం మన వెబ్సైట్ లో. అండ్ ఆన్ పేజ్ ఎస్ఈఓ ఇస్ ఎ వన్ టైం వర్క్. వీ నో నీడ్ టు డూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఏ వన్ టైం వర్క్ ఇయో. సో ఇక్కడ ఆన్ పేజ్ ఎస్ఈఓలో మనకు మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ అండ్ కంటెంట్. సో మన వెబ్సైట్ లో ఉన్న కంటెంట్ అండ్ ఇంటర్నల్ లింక్స్, అవుట్బోర్డ్ లింక్స్, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఒక బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ ఆల్ దీస్ థింగ్స్. మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్. మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే, సో హియర్ whenever we are searching for something in Google like spoken English course, ఓకే, సో ఇలా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనే దాంతో మనం సెర్చ్ చేసినప్పుడు యూ కెన్ సీ హియర్, ఇక్కడ వచ్చే రిజల్ట్స్ లో ఈ బ్లూ కలర్ లైన్ ఉంది కదా ఫస్ట్ది, దీన్ని మెటా టైటిల్ అంటారు. అండ్ కింద ఉన్న ఈ డిస్క్రిప్షన్ మెటా డిస్క్రిప్షన్ అంటారు అనమాట. ఓకే, సో మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్. ప్రతి ఒక్క పేజ్ కి మనం కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ కంటెంట్ అలాంగ్ విత్ ద కీవర్డ్స్. మనం ఏ కీవర్డ్కి అయితే ఎస్ఈఓ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ కీవర్డ్స్ తో మనం కంటెంట్ అనేది రాయాలన్నమాట. నెక్స్ట్ ఇంటర్నల్ లింక్స్. ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటంటే, మనం వెబ్సైట్ లో ఉన్న కంటెంట్ లో ఒక హైపర్ లింక్ అంటే ఒక లింక్ క్లిక్ చేసి మన వెబ్సైట్ లోనే వేరే పేజ్కి వెళ్తే దాన్నే ఇంటర్నల్ లింక్ అంటారు అనమాట. సో లెట్ మీ షో యూ హియర్. సపోజ్ గో టు digitalshrikant.com. సో ఇలా మన వెబ్సైట్ లో మనం మామూలుగా కంటెంట్ రాస్తాం కదా, ఈ కంటెంట్ లో మనకు ఏదైతే హైపర్ లింక్ పెడతామో అంటే క్లిక్ చేసేలాగనమాట. కంటెంట్ ని కొన్ని క్లిక్ చేసేలాగా ఉంటుంది. లెట్ మీ షో యూ వన్ small page in the website. Okay, సో మీరు ఈ పేజ్ చూసినట్లయితే, సో ది పేజ్ ఇస్ బ్లాగింగ్ వర్సెస్ బ్లాగింగ్. దీంట్లో మనం కింద స్క్రోల్ చేసినప్పుడు యూ కెన్ సీ ఇక్కడ కొన్ని హైపర్ లింక్స్ చూస్తారా, ఇవి క్లిక్ చేసేలాగా ఉంటాయి అనమాట. ఓకే, అట్ ద సేమ్ టైం ఇఫ్ యూఆర్ స్క్రోలింగ్ డౌన్, ఇది కూడా హైపర్ లింక్ అంటే మనకు క్లిక్ చేసేలాగా ఉంటుంది. ఇది మనం క్లిక్ చేసి ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ద సేమ్ వెబ్సైట్, ఇదే వెబ్సైట్ లో వేరే పేజ్కి వెళ్తే దాన్ని ఇంటర్నల్ లింక్ అంటారు. అదే మనం లింక్ క్లిక్ చేసి ఇఫ్ యూఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ అవర్ వెబ్సైట్, మన వెబ్సైట్ కాకుండా బయట వెబ్సైట్కి వెళ్తే దాన్ని అవుట్బౌండ్ లింక్స్ అంటారు అనమాట. సో ఈ రెండు లింక్స్ కంపల్సరీగా మన వెబ్సైట్ లో పెట్టాలి. నెక్స్ట్ ఇమేజ్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్. ఇమేజ్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అంటే ఏంటంటే, మనకి ఇక్కడ కంపల్సరీగా వెబ్సైట్ లో ఇమేజెస్ అనేది పెట్టాలన్నమాట. ప్రతి పేజ్ లో ఆ పెట్టే ఈ ఇమేజెస్ కి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది మెన్షన్ చేయాలి. ఇది బ్యాక్ ఎండ్ లో ఉంటుంది. సో ఎందుకు మనం ఆల్టర్నేటివ్ టెక్స్ట్ పెట్టాలంటే, గూగుల్ అల్గారిథం కాంట్ అండర్స్టాండ్ టెక్స్ట్ ఫార్మెట్, సో సారీ ఇమేజ్ ఫార్మెట్. ఇమేజ్ ఫార్మెట్ ని గూగుల్ అల్గారిథం అర్థం చేసుకోలేదు అనమాట. అందుకనే మనం టెక్స్ట్ ఫార్మెట్ అనేది ఇస్తాం ఇక్కడ. ఇవన్నీ కూడా మీకు ప్రాక్టికల్ గా చూపించేటప్పుడు చెప్తాను. ప్రాపర్ సైడ్ హెడ్డింగ్స్, లైక్ ఇక్కడ మనం చూసారు కదా, ప్రతి దానికి కూడా ప్రాపర్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకోవాలి. అండ్ దెన్ ఫోకస్ కీవర్డ్, మనం ఏ కీవర్డ్కి అయితే ఎస్ఈఓ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ కీవర్డ్ కంపల్సరీగా ఫస్ట్ పారాగ్రాఫ్ లో రిపీట్ అవ్వాలి. సో ఇక్కడ నా కీవర్డ్ ఏంటంటే బ్లాగింగ్ వర్సెస్ బ్లాగింగ్. సో ఆ బ్లాగింగ్ వర్సెస్ బ్లాగింగ్ అనే కీవర్డ్ కంపల్సరీగా ఫస్ట్ పారాగ్రాఫ్ లో రిపీట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మన కంప్లీట్ త్రూ అవుట్ ద కంటెంట్ లో మినిమమ్ ఆఫ్ 2 to 3 times కంపల్సరీగా ఆ ఫోకస్ కీవర్డ్ రిపీట్ అవ్వాలన్నమాట. ఓకే, ఇది అండ్ వెబ్ మాస్టర్ టూల్, సైట్ మ్యాప్, పేజ్ లోడింగ్ స్పీడ్, ఇవన్నీ కూడా కొంచెం టెక్నికల్ ఫ్యాక్టర్స్ సంబంధించినవి. మీకు ఆన్ పేజ్ చెప్పేటప్పుడు 1 by 1 స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ గా ఇవన్నీ చూపించి చెప్తాను. ఓకే,
అట్ ద సేమ్ టైం గో టు ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే బ్యాక్ లింక్ క్రియేట్ చేయడం అనమాట ఇక్కడ. ఓకే, క్రియేటింగ్ ద బ్యాక్ లింక్స్. మరి బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడం అంటే ఏంటి? వాట్ ఈస్ లింక్ బిల్డింగ్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ లింక్స్ అంటే ఏంటి? బ్యాక్ లింక్స్ అంటే ఏంటంటే ఏదైనా వేరే వాళ్ళ వెబ్సైట్ లో ఒక చిన్న హైపర్ లింక్ క్లిక్ చేసి, అంటే ఒక లింక్ క్లిక్ చేసి మన వెబ్సైట్ కి ఎవరైనా వస్తే దాన్ని బ్యాక్ లింక్ అంటారు అనమాట. ఓకే, ఇఫ్ సమ్ అదర్ పర్సన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సమ్ అదర్ వెబ్సైట్ టు అవర్ వెబ్సైట్ బై యూజింగ్ ఏ హైపర్ లింక్, దట్ విల్ కన్సిడర్ యాస్ బ్యాక్ లింక్ హియర్. మనం డిఫరెంట్ ప్లేసెస్ లో బ్యాక్ లింక్స్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఇక్కడ చూపించేటివన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ప్లేసెస్ వేర్ వీ కెన్ క్రియేట్ ద బ్యాక్ లింక్స్. మరి మనం క్రియేట్ చేసే బ్యాక్ లింక్స్ లో 2 రకాల బ్యాక్ లింక్స్ కన్సిడర్ చేస్తారు. వన్ ఈస్ డూ ఫాలో లింక్, నెక్స్ట్ వన్ ఈస్ నో ఫాలో లింక్. డూ ఫాలో లింక్ అంటే ఇట్ విల్ గివ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ఎస్ఈఓ పేజ్ ర్యాంకింగ్. మన వెబ్సైట్ కి పేజ్ ర్యాంకింగ్ పెరిగి గూగుల్లో మంచి పొజిషనింగ్ రావడం కోసం ఎక్కువ ఇంపాక్ట్ అనేది డూ ఫాలో లింక్ వల్ల ఉంటుంది అనమాట. వేరాస్ నో ఫాలో లింక్ వోంట్ గివ్ దట్ మచ్ ఇంపాక్ట్, బట్ నో ఫాలో లింక్ కూడా మనకు చాలా అవసరం. అది ఎందుకనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఓకే, మరి మనం లింక్ బిల్డింగ్ అనేది ఎక్కడెక్కడ చేస్తాం? ఇక్కడ మనం ఎక్కడైతే లింక్స్ అనేది పెడతామో అది సోషల్ మీడియా సైట్ లో కావచ్చు, లేదా వేరే వాళ్ళ సైట్ లో కావచ్చు, ఇలా డిఫరెంట్ సైట్స్ లో మనం మన వెబ్సైట్ యొక్క లింక్ అనేది పెడుతూ ఉంటాం అనమాట. ఇలా మన వెబ్సైట్ లింక్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో పెట్టినప్పుడు ఆ పర్టికులర్ లింక్స్ అన్ని కూడా లింక్, అంటే ఈ ప్రాసెస్ ని లింక్ బిల్డింగ్ అంటారు. ఓకేనా? సో అదే ఎవరైనా సరే ఆ పర్టికులర్ లింక్ మనం ఏదైతే వేరే వాళ్ళ వెబ్సైట్ లో షేర్ చేసిన లింక్ ని క్లిక్ చేసి మన సైట్కి వస్తారో దాన్ని బ్యాక్ లింక్ అంటారు అనమాట. దాన్ని బ్యాక్ లింక్ గా కన్సిడర్ చేస్తారు. ఓకే, సో హియర్ దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ప్లేసెస్ వేర్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద బ్యాక్ లింక్స్. వన్ ఈస్ సోషల్ మీడియా పోస్టింగ్, నెక్స్ట్ వన్ ఈస్ సోషల్ మీడియా కమెంట్స్, డైరెక్టరీ సబ్మిషన్, ఫారం సబ్మిషన్, ఆర్టికల్ సబ్మిషన్, సోషల్ బుక్ మార్కింగ్. ఇలా ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ బ్యాక్ లింక్ క్రియేట్ చేసే మెథడ్స్ అనమాట. ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ ఐ విల్ గో విత్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. దెన్ ఐ విల్ టీచ్ యూ హౌ టు డూ ఆన్ పేజ్ ఎస్ఈఓ. ఆన్ పేజ్ ఎస్ఈఓ ఎలా చేయాలో అప్పుడు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో మనకు ఫస్ట్ వన్ ఏంటి? సోషల్ మీడియా పోస్టింగ్. సో సోషల్ మీడియా పోస్టింగ్ ఎలా చేయాలి? సో లెట్ మీ షో యూ హియర్. గో టు facebook.com. మనం ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం ప్రతి ఒక్కరికి వచ్చి ఈ రోజుల్లో, ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ లో అయినా ప్రతి దాంట్లో కూడా ఎవ్రీబడి నోస్ హౌ టు పోస్ట్. బట్ ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు డూ ద పోస్ట్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. ఓకే, అక్కడ ఇంకోటి ఏంటంటే యాజ్ పర్ ద సర్వే, మనకు ఫేస్బుక్ అనే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం మనం చేసిన పోస్టింగ్, ఇప్పుడు మీది ఏదైతే ఫేస్బుక్ ఉందో ఫేస్బుక్ లో మీరు ఒక పోస్ట్ చేశారంటే మీ పోస్ట్ అనేది మాక్సిమం ఆఫ్ 18 hours ఆ టైం లోపలే కనిపిస్తుంది అనమాట. మరి ఆఫ్టర్ 18 hours ఏమవుతుంది? మీ ఫ్రెండ్స్ కి మాక్సిమం 18 hours లోపల రీచ్ అయిపోతుంది పోస్ట్. తర్వాత ఏమవుతుందంటే ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎంతో మంది షేర్ చేస్తూ ఉంటారు కాబట్టి అవర్ పోస్ట్ విల్ కమ్ డౌన్, ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత ఎవరికి పెద్ద కనిపించదు మనకు ఆ పోస్ట్. అవునా? మనం ఎప్పుడో పోస్ట్ చేసిందంతా కూడా ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. మరి అలా వెళ్లకుండా హౌ టు ఇంక్రీజ్ ద పోస్ట్ ఎంగేజ్మెంట్స్. ఇక మనం ఎందుకు పోస్ట్ చేస్తున్నాం? మనకు మాక్సిమం ఆఫ్ లైక్స్, షేర్స్, కమెంట్స్ ఇలాంటివన్నీ కావాలి కాబట్టి మనం పోస్ట్ చేస్తున్నాం. అవునా? మరి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ? హియర్ ఐ విల్ ఫాలో ఎ డిఫరెంట్ టెక్నిక్. సో సోషల్ మీడియా పోస్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా నేను ఫస్ట్ లైన్ లో అబౌట్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్, ఏ ప్రోడక్ట్ గురించి అయినా ఏ సర్వీస్ గురించి అయినా నేను పోస్టింగ్ చేస్తున్నాను దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఫస్ట్ లైన్ లో ఇస్తాను, షార్ట్ అండ్ స్వీట్ గా. సెకండ్ లైన్ లో ఆల్వేస్ ఐ విల్ గివ్ ఎయిదర్ ఆఫర్, అంటే లైక్ బై 1 get 1 free ఆర్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆర్ ఫ్రీ షిప్పింగ్. ఇలాంటి ఆఫర్స్ అన్ని కూడా సెకండ్ లైన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఎయిదర్ ఆఫర్ ఆర్ కాల్ టు యాక్షన్. కాల్ టు యాక్షన్ అంటే ఏంటంటే అప్లై హియర్, బుక్ నౌ, షాప్ నౌ, గెట్ యువర్స్ హియర్, గ్రాబ్ యువర్స్ హియర్, ఇలాంటివన్నీ కూడా కాల్ టు యాక్షన్ కింద వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇట్లా మనకు సెకండ్ లైన్ నేను కాల్ టు యాక్షన్ ఆర్ ఆఫర్ ఇస్తాను. థర్డ్ లైన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ లైన్. ఈ థర్డ్ లైన్ వల్లే మనకు పోస్ట్ ఎంగేజ్మెంట్స్ జరుగుతాయి అనమాట. దిస్ ఈజ్ ఆల్ ప్రాక్టికల్లీ వర్క్ ఫర్ మీ. సో నేను డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పోస్టింగ్స్ చేస్తూ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను అనమాట. ఏ టైప్ ఆఫ్ పోస్ట్ అనేది మనకు వర్క్ అవుతుంది, ఏ టైప్ ఆఫ్ పోస్ట్ వర్క్ అవట్లేదు, బికాస్ ఐఎమ్ డూయింగ్ ఫర్ మై బిజినెస్ అలౌన్.
కంప్లీట్గా నా బిజినెస్ కోసం నేను చేసుకుంటున్నాను కాబట్టి ఐఎమ్ జస్ట్ డూయింగ్ లైక్ దిస్. దాంట్లో నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టింగ్స్ నేను ట్రై చేసిన తర్వాత ఫైనల్లీ ఐ ఫౌండ్ ఎ పోస్ట్ విచ్ ఈస్ గివింగ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఎంగేజ్మెంట్స్. దాంట్లో ఈ థర్డ్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ట్యాగ్ సమ్వన్ హూ నీడ్ దిస్ ఆర్ ట్యాగ్ యువర్ ఫ్రెండ్స్ హూ వాంట్ దిస్, లేదా కమెంట్ yes ఇఫ్ యూ లైక్ ఇట్ ఆర్ ఎల్స్ ప్రెస్ ఇక్కడ మనం తంబ ఐకాన్ అనేది పెట్టుకుంటాం. ప్రెస్ తంబ ఐకాన్ ఇఫ్ యూ లైక్ ఇట్. ఇలా డిఫరెంట్ వేస్ లో మనం పోస్టింగ్స్ అనేది చేస్తాం అన్నమాట. ఓకే, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సపోజ్ నేను పోస్ట్ చూశాను. పోస్ట్ చూసిన తర్వాత ఆ పోస్ట్ నేను నా ఫ్రెండ్ ఎవరైనా సపోజ్ మై ఫ్రెండ్ మహేష్ నేను ట్యాగ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది శ్రీకాంత్ ట్యాగ్డ్ మహేష్ అని చెప్పేసి ఆ పర్టికులర్ పోస్ట్ నా ఫ్రెండ్స్ అందరికీ కనిపిస్తుంది. అదేవిధంగా నా ఫ్రెండ్స్ లో ఏ ఒక్కళ్ళు చిన్న యాక్షన్ తీసుకున్నా, అది లైక్ చేసినా, కమెంట్ షేర్ చేసినా, సో పర్సన్ కమెంటెడ్ ఆన్ దట్ పోస్ట్ అని చెప్పి అది వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కనిపిస్తుంది. సో దీస్ కైండ్ ఆఫ్ లైన్స్ విల్ ఇంక్రీజ్ ద పోస్ట్ ఎంగేజ్మెంట్స్. మన పోస్ట్ ఎంగేజ్మెంట్స్ పెంచుతూ ఆర్గానిక్ గా ఎక్కువ మందికి మన పోస్ట్ కనిపించేలాగా చేస్తున్నాం అనమాట. సో లైక్ దట్ వీ హ్యావ్ టు డూ ద సోషల్ మీడియా పోస్టింగ్. సో మామూలుగా మనం ఇక్కడ టైప్ చేసి వీ విల్ డూ ద పోస్టింగ్. సపోజ్ నేను ఇప్పుడు ఒక చిన్న డిజిటల్ మార్కెటింగ్ గురించి పోస్ట్ చేస్తాను అనుకోండి, లాన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్. సెకండ్ లైన్ ఏంటి, అప్లై హియర్. సో అప్లై హియర్. అండ్ థర్డ్ లైన్ ట్యాగ్ యువర్ ఫ్రెండ్ హూ నీడ్ దిస్. ఇక్కడ అప్లై హియర్ దగ్గర మనం బటన్ ఇవ్వాలి కాబట్టి సో ఐ విల్ కాపీ దిస్. ఏదైనా ఒక వెబ్సైట్ యూఆర్ఎల్ ఏదైతే మనం ఇవ్వాలో ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఐ విల్ షార్టన్ దట్ యూఆర్ఎల్. ఇక్కడ bitly.com లో మనం యూఆర్ఎల్ ని షార్టన్ చేసుకోవచ్చు. సో మీకు ఐడియా ఉంది కదండి సోషల్ మీడియా పోస్టింగ్ ఎలా చేయాలో, మామూలుగా చేస్తుంటారు కదా. We have to shorten this one and then click here. ఇలా మనం షార్టన్ చేసి కాపీ చేసుకొని దెన్ we'll go to our post and then apply here. ఈ విధంగా మనం షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. అండ్ ఎంగేజ్మెంట్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇలా ప్లెయిన్ టెక్స్ట్ షేర్ చేయకుండా ఐ విల్ ఆల్వేస్ గో విత్ ఎమోజీస్ అనేది పెట్టుకుంటాను. లైక్ getemoji.com. మన మొబైల్లో కనుక చేసేటట్టయితే డైరెక్ట్గా ఎమోజీస్ ఇక్కడే మనకు అక్కడే వస్తాయి, దాన్ని చేసుకోవచ్చు. డెస్క్టాప్ అయితే కనుక నేను ఐ విల్ గో విత్ getemoji.com. కాపీ అండ్ ఐ విల్ పేస్ట్ హియర్. ఇలా అలాంగ్ విత్ ఎమోజీస్ మనం కనుక పెట్టినప్పుడు ఏమవుతుంటే ఇట్ విల్ బి మోర్ ఐ క్యాచీ. ఓకే, అందుకని పోస్ట్లో ఎప్పుడు కూడా కొంచెం మనకి ఇలాంటి ఎమోజీస్ పెట్టి పోస్ట్ చేస్తే ఆ కంటెంట్ అనేది కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది చూసే విజిటర్స్కి. గాట్ ఇట్? సో అర్థమైందమ్మా ఎలా పోస్ట్ చేస్తున్నామో? Did you understand? I can't hear you. Hello. Yes, I got it. Hello. Yeah. Can you understand this one? How we are going to do the posting? Yes, I do. Yeah. Okay. So like this, we are going to do the social media posting in a proper way to reach lot of audiences organic గా రీచ్ అవడం కోసం అన్నమాట. అదే విధంగా సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేయాలి అంటే there are 3 places are there. One is మన పర్సనల్ ప్రొఫైల్. సెకండ్ వన్ మనం ఏదైనా పేజెస్ క్రియేట్ చేసి పేజ్ లో పోస్ట్ చేయడం. అండ్ థర్డ్ వన్ ఈస్ గ్రూప్స్. మనకి ఇక్కడ ఏదైనా సెర్చ్ చేసాం అనుకోండి, లైక్ నేను ఐ విల్ సెర్చ్ విత్ వెయిట్ లాస్. ఇక్కడ చాలా గ్రూప్స్ వస్తాయి మనకు. గ్రూప్స్ లోకి వెళ్తే చాలా గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ లో మనం కూడా జాయిన్ అయ్యి ఇలాంటి గ్రూప్స్ లో కూడా మనం పోస్ట్ చేయొచ్చు. ద స్టైల్ ఆఫ్ పోస్టింగ్ ఈజ్ సేమ్, బట్ మనం ఏదర్ పేజ్ లో పోస్ట్ చేయొచ్చు, గ్రూప్ లో పోస్ట్ చేయొచ్చు, లేదా మన పర్సనల్ ప్రొఫైల్ లో కూడా పోస్ట్ చేయొచ్చు. ఓకే, ఇలా పోస్ట్ చేసేటప్పుడు కూడా we have to go with the proper timings. As I showed you yesterday, best time to post on Facebook. Separate timings ఉంటాయి, ఆ టైమింగ్స్ లోనే మనం పోస్టింగ్స్ అనేది చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో
సో నెక్స్ట్ వన్ ఈస్ సోషల్ మీడియా కమెంట్స్. సోషల్ మీడియా కమెంట్స్ అంటే మనం దేని గురించి అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పర్టికులర్ పోస్ట్ గురించి వేరే వాళ్ళ పోస్ట్ లో కమెంట్ చేయడం. సపోజ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద పోస్టింగ్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేసి ఐ విల్ గో టు పోస్ట్. సో యూ కెన్ సీ హియర్ lot of people they did the posting here. ఇలా రకరకాల పోస్టింగ్ చేసినప్పుడు మనం కూడా అలాంటి ప్లేసెస్ లో వెళ్ళి కమెంట్స్ చేయడం. ఓకే, we can do the comments here. Online work from home, so and so, like that. Some people they put the jobs, and some people they like blogging or blogging. Go to post. Any monetize the blog website in just $50. 26 comments we got. So ikkada I'll write a comment here. Hi, instead of purchasing a website, it's always advisable to learn and to start earning money from Google AdSense and affiliate marketing. Recently, I came across one of the website who is offering 100% live digital marketing course recently. I came across one of the website and which makes me to earn money online without investment. You can check them here who is offering so and so. So ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే we will copy our link and we will share here. డైరెక్ట్ ఇక్కడ షేర్ చేయొచ్చు లేదా షార్టన్ చేసుకొని బిట్లీలో you can share it here. That's it. So now we can see hereafter ఈ పోస్ట్ చూసేటప్పుడు ఎవరైనా సరే కమెంట్ చూస్తుంటే కమెంట్ చదివేటప్పుడు దే విల్ రీడ్ అవర్ కమెంట్ ఆల్సో. ఇక్కడ మనం ఏంటంటే ఆల్రెడీ మనం బెనిఫిట్ అయ్యాం కాబట్టి డామ్ షూర్ అదర్ పీపుల్ ఆల్సో విల్ క్లిక్ దిస్ లింక్. ఓకే, అలా క్లిక్ చేస్తారు, లేదంటే నోబడీ విల్ క్లిక్ దిస్ వన్. ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు షేర్ ద పోస్ట్ ఇన్ ఇన్ఫర్మేషన్ వే ఆర్ సజెషన్ వే. ఇన్ఫర్మేషన్ లాగా కానీ సజెషన్ లాగా కానీ మనం పోస్ట్ చేయాలి, అప్పుడే మనకు ఎక్కువ మంది తీసుకుంటారు అనమాట. ఐ మీన్ ఈ లింక్ ని క్లిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం వీ హ్యావ్ టు కీప్ పోస్ట్ ద కమెంట్ ఇన్ సమ్ అదర్ పీపుల్ బ్లాగ్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు క్రియేట్ ద బ్యాక్ లింక్స్. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా చదివినప్పుడు ఇది క్లిక్ చేసి దే విల్ కమ్ టు అవర్ వెబ్సైట్. సో మన మెయిన్ మోటో ఏంటంటే వేరే వాళ్ళని మన వెబ్సైట్ దగ్గరికి తెప్పించడం, అది కూడా వేరే సైట్ నుంచి. సో ఇక్కడ ఫేస్బుక్ నుంచి మన సైట్కి వస్తున్నారు, అదేవిధంగా ట్విట్టర్ నుంచి మన సైట్కి వస్తారు. సో లైక్ దట్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి మన సైట్కి వస్తే అవన్నీ కూడా బ్యాక్ లింక్స్ కింద కన్సిడర్ చేస్తారు అనమాట. సో నెక్స్ట్ వన్ ఈస్ డైరెక్టరీ సబ్మిషన్. డైరెక్టరీ సబ్మిషన్ అంటే ఏంటంటే there are a lot of directory websites are there in online, like best directory submission sites in 2021. మనకు చాలా డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ ఉంటాయి. అలా ఉన్న డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ లో we have to keep share our link. Okay, these are all the free directory submission sites. Backlinks ఎప్పుడైనా సరే ఇలాంటి వెబ్సైట్స్ లో, అది డైరెక్టరీ కావచ్చు, ఫోరం కావచ్చు, ఆర్టికల్ కావచ్చు, ఇలాంటి అన్ని వెబ్సైట్స్ లో మనం చేయాలి అన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు క్రియేట్ ఏ సపరేట్ ఈమెయిల్ ఐడి. ఒక కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని చేయడం మంచిదన్నమాట. ఎందుకంటే
మనం డిఫరెంట్ ప్లేసెస్ లో బ్యాక్లింగ్స్ అనేది చేస్తూనే ఉంటాం. ఇక్కడ బ్యాక్లింగ్స్ అనేది ఎంత ఎక్కువ కావాలి అంటే there is no limit here. More the backlinks you are having, more the SEO page ranking will increase for our website. Okay, ఒక చిన్న వెబ్సైట్ చూపిస్తాను చూడండి, లైక్ naukri.com అందరికి తెలిసిన వెబ్సైటే. naukri.com లో ఒకసారి సెర్చ్ చేసి చూస్తే Uber Suggest is a వెబ్సైట్ వేర్ యూ కెన్ గో విత్ ద ట్రాఫిక్ అనాలిసిస్. ఆ వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ గురించి మనం అనాలిసిస్ చేయొచ్చు అనమాట, కీవర్డ్ రీసెర్చ్ ఇవన్నీ చేయొచ్చు దీంట్లో. లెట్ మీ షో యూ naukri.com. వీళ్ళకి ఆర్గానిక్ కీవర్డ్స్, ఆర్గానిక్ అంటే ఏంటంటే ఫ్రీ ట్రాఫిక్ అనమాట, కంప్లీట్లీ సెర్చ్ ఇంజిన్స్ నుంచి వచ్చేది మాత్రమే, గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ నుంచి మాత్రమే. Naukri is getting 2.9 CR, 2,96,00,000 plus visitors are coming monthly. And ఇక్కడ మీరు చూడండి, this is what the important for us, 37,20,000 backlinks they have created. Naukri అనే వెబ్సైట్ కి ఎన్ని బ్యాక్లింక్స్ ఉన్నాయి? మోర్ దాన్ 37 lakh బ్యాక్లింక్స్ ఉన్నాయి. వాటిల్లో 3,85,000 బ్యాక్లింక్స్ ఆర్ నో ఫాలో లింక్, మిగతా అన్ని కూడా డూ ఫాలో లింక్. ఓకే, దట్స్ ద రీజన్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ క్రియేటింగ్ ద బ్యాక్లింక్స్. బ్యాక్లింక్స్ క్రియేట్ చేసే దాంట్లో లిమిట్ అనేది ఏం లేదనమాట. ఓకే, మనం ఎంత ఎక్కువ బ్యాక్లింక్స్ క్రియేట్ చేస్తే అంత బెనిఫిట్ మనకు. మరి బ్యాక్లింక్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఆల్వేస్ ట్రై టు గో విత్ హై పేజ్ ర్యాంకింగ్ ఆర్ హై డొమైన్ అథారిటీ వెబ్సైట్స్. ఇక్కడ చూసారు కదా, ఒక్కొక్క వెబ్సైట్ కి ఒక్కొక్క డొమైన్ కి గూగుల్ వాళ్ళు కొంత డొమైన్ అథారిటీ అనేది ఇస్తారనమాట. అది మన వెబ్సైట్ కి వచ్చే విజిటర్స్ ని, ట్రాఫిక్ ని, మన SEOని బేస్ చేసుకొని ఆటోమేటిక్లీ దే విల్ కీప్ ఇంక్రీజ్ ద డొమైన్ అథారిటీ. వేరే వాళ్ళ వెబ్సైట్ కి ఎక్కువ డొమైన్ అథారిటీ ఉందనుకోండి, అవుట్ ఆఫ్ 100 ఎంత ఉంటే అంత మంచిది అనమాట. ఓకే, సో మోర్ దాన్ 15 ఆర్ అబోవ్ ఏదైతే డొమైన్ అథారిటీ ఉంటాయో అలాంటి ప్రతి సైట్ లో కూడా మనం బ్యాక్లింక్ క్రియేట్ చేసుకుంటే చాలా బెనిఫిట్. ఎందుకంటే ఎక్కువ డొమైన్ అథారిటీ ఉన్న సైట్ లో మనం బ్యాక్లింక్ పెడితే అలాంటి వెబ్సైట్ నుంచి కనుక ఎవరైనా క్లిక్ చేసి మన సైట్ కి వచ్చారంటే మన సైట్ కి హ్యూజ్ పేజ్ ర్యాంకింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, దాన్ని క్వాలిటీ బ్యాక్లింక్స్ అంటారు. సో వీ హ్యావ్ టు క్రియేట్ ద బ్యాక్లింక్స్ ఇన్ ఏ క్వాలిటీ మేనర్. ఓకే, మరి డైరెక్ట్ సబ్మిషన్ ఎలా చేయాలంటే జస్ట్ సెర్చ్ హియర్ బెస్ట్ డైరెక్ట్ సబ్మిషన్ సైట్స్ ఇన్ 2021 సెర్చ్ చేస్తే దీస్ ఆర్ ఆల్ ద వెబ్సైట్స్ హూ ఆర్ గివింగ్ డైరెక్టరీ సబ్మిషన్ లిస్ట్. ఇలా ఎంతో మంది మనకు డైరెక్ట్ సబ్మిషన్ లిస్ట్ ఇస్తున్నారు అనమాట. దీంట్లో జస్ట్ ఓపెన్ ఎనీ వన్ ఆఫ్ దిస్ వెబ్సైట్, ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు వాళ్ళు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చి ఉంటారు, డైరెక్ట్ సబ్మిషన్ చేసే లిస్ట్. జస్ట్ స్క్రోల్ డౌన్ కిందకి వెళ్తే దీస్ ఆర్ ఆల్ ద డైరెక్టరీ సబ్మిషన్ లిస్ట్. ఇవన్నీ కూడా వెబ్సైట్స్, వీటన్నిటిలో కూడా మనం డైరెక్ట్ సబ్మిషన్ చేయాలి. అది ఒక రోజులో అయ్యేది కాదు కాబట్టి 1 by 1 డైలీ కొంచెం కొంచెంగా చేసుకుంటాం. లెట్ మీ ఓపెన్ వన్ మోర్ థింగ్. ఇక్కడ 2,300 plus direct submission sites list take you. Okay, for scrolling down, these are all the websites where you'll get direct submission. Okay, చూసారా, ఇలా ఎన్నో సైట్స్ లో మనం డైరెక్ట్ సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో లెట్ మీ షో యూ, మనం ఇక్కడ సబ్మిట్ చేసే ప్రతి వెబ్సైట్ లో, లైక్ ఐ విల్ ఓపెన్ ఎనీ వన్ ఆఫ్ దిస్ వెబ్సైట్. ఏదైనా మనం వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు సబ్మిట్ వెబ్సైట్ అనో లేదా సబ్మిట్ లింక్ అనో ఉంటుందన్నమాట. అలాంటి ఆప్షన్ ఎక్కడా లేదు అంటే వీ హ్యావ్ టు గో విత్ రీజియన్ ని క్లిక్ చేస్తే అప్పుడు ఇంటర్నల్ గా ఆప్షన్ కనిపిస్తుంది. చూసారా, సబ్మిట్ యువర్ వెబ్సైట్. డైరెక్ట్ సబ్మిషన్ ఇవన్నీ కూడా టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఇట్స్ గివింగ్ మోర్ అండ్ మోర్ ఇంపాక్ట్ ఆన్ SEO పేజ్ ర్యాంకింగ్. మనకంటూ ఒక వెబ్సైట్ ఉండి ఆ వెబ్సైట్ ని ఫస్ట్ పొజిషన్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మనం ఫస్ట్ పొజిషన్ రావాలి అంటే ఇలాంటి డైరెక్ట్ సబ్మిషన్ సైట్స్ లో మనం కంపల్సరీగా బ్యాక్లింక్స్ అనేది పెట్టాలన్నమాట. ఓకే, సో ఇది ప్రాక్టీస్ మనకు బాగా చేయాలి, ప్రాక్టీస్ బాగా అవసరం. ఎందుకంటే ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్కలాగా ఉంటుంది, బట్ స్టైల్ ఆఫ్ క్రియేషన్ ఇస్ ద సేమ్. ఇప్పుడు మీరు ఆన్లైన్ లో షాపింగ్ చేస్తారు, అవునా? అమెజాన్ లో చేస్తారు, ఫ్లిప్కార్ట్ లో చేస్తారు, పేటిఎం లో చేస్తారు, అన్నింటిలో చేస్తారు. ఇక్కడ ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అమెజాన్ లో పర్చేస్ చేసే స్టైల్ ఒకలాగా ఉంటే ఫ్లిప్కార్ట్ లో ఒకలాగా ఉంటుంది, అదేవిధంగా పేటిఎం మాల్లో ఇంకోలాగా ఉంటుంది. సో స్టైల్ ఎన్ని మారినా సరే ద మెయిన్ కాన్సెప్ట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు పర్చేస్ ద ప్రోడక్ట్ పర్చేస్ చేయడమే మనకు మెయిన్. కాబట్టి మనకు ఎందుకంటే డిజైనింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళు డెవలప్ చేసే డెవలపర్ని బట్టి. అదే విధంగా డైరెక్ట్ సబ్మిషన్ సైట్స్ లో కూడా డిజైనింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, బట్ ఆప్షన్స్ విల్ బి ద సేమ్. చూడండి, సబ్మిట్ యువర్ వెబ్సైట్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తాయి అనమాట. ప్రతి డైరెక్ట్ సబ్మిషన్ లో మనకి ఏమడుతాయి అంటే టైటిల్ అడుగుతుంది, వెబ్సైట్ URL, ఏ URL కి అయితే మనం SEO చేయాలనుకుంటున్నామో ఆ URL కి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి,
నెక్స్ట్ డిస్క్రిప్షన్, ఆ వెబ్సైట్ గురించి లిటిల్ బిట్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వాలి. దెన్ కోడ్ ఇస్తాం. ఇక్కడ మనకు సబ్మిషన్లో 3 types ఆఫ్ సబ్మిషన్స్ ఉంటాయి అన్నమాట. వన్ ఈజ్ ఫ్రీ సబ్మిషన్, నెక్స్ట్ వన్ ఈజ్ రెసిప్రోకల్ సబ్మిషన్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫీచర్డ్ సబ్మిషన్. ఇక్కడ ఫ్రీ సబ్మిషన్ వచ్చేసి మనకు అప్రూవ్ అవ్వడానికి 1 to 3 months పడుతుంది మన లింక్. ఎందుకంటే డైరెక్టరీ సబ్మిషన్ వెబ్సైట్స్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎప్పుడు మాన్యువల్ గా అప్రూవ్ చేస్తారు, 1 by 1 మాన్యువల్ గా అప్రూవ్ చేస్తారు అనమాట. ఓకే, అలా మనం అప్రూవల్ గా 1 by 1 చేసుకుంటారు కాబట్టి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ బేసిస్ మీద చేస్తుంటారు. మనలాగే త్రూఅవుట్ ద వరల్డ్ ఎంతో మంది వాళ్ళ వెబ్సైట్ లో సబ్మిషన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకు అప్రూవ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అదే ఫ్రీ సబ్మిషన్ లో అప్రూవల్ టైం ఎప్పుడు కూడా అప్రాక్సిమేట్లీ 1 to 3 months అనేది పడుతుంది. రెసిప్రోకల్ సబ్మిషన్ లో ఎప్పుడు కూడా 1 to 2 weeks అని చెప్తారు, బట్ సమ్ వెబ్సైట్స్ విల్ టేక్ 2 to 3 days ఆల్సో. అదేవిధంగా ఫీచర్ సబ్మిషన్ లో ఎప్పుడు 24 to 48 hours పడుతుంది. మరి రెసిప్రోకల్ సబ్మిషన్ అంటే ఏంటంటే వాళ్ళ వెబ్సైట్ లింక్ మన దాంట్లో పెట్టుకుంటే మన వెబ్సైట్ లింక్ వాళ్ళ దాంట్లో పెడతారు అనమాట. అంటే తొందరగా అప్రూవ్ చేస్తారు. పెట్టుకోవడం అయితే ఫ్రీ సబ్మిషన్ కూడా పెడతారు అనుకోండి అట్లా. మరి వాళ్ళ వెబ్సైట్ లింక్ మన దాంట్లో పెట్టుకోవాలంటే అది కూడా హోమ్ పేజ్ లోనే పెట్టాలంటారు. ఇట్ విల్ బి మోర్ క్లమ్జీ ఫర్ అవర్ వెబ్సైట్. మన వెబ్సైట్ చూడడానికి మోర్ క్లమ్జీగా ఉంటుంది. అట్లా ఎంతమంది అని పెట్టుకుంటాం. అందుకని నేను ఎప్పుడు కూడా ఐ వాంట్ ఎంకరేజ్ రెసిప్రోకల్ సబ్మిషన్. వీ హ్యావ్ టు గో ఫర్ ఫ్రీ సబ్మిషన్ ఎదర్ పెయిడ్ సబ్మిషన్. పెయిడ్ సబ్మిషన్ ఏంటంటే మనం వాళ్ళకి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 to 2 days లోపలే మనకు అప్రూవ్ చేస్తారు అనమాట. ఓకే, అదేవిధంగా ఎక్కడ కూడా చూడండి, ఎక్స్పీడియట్ రివ్యూ $39.99 పే చేస్తే లైఫ్ టైం అంట. బట్ రివ్యూడ్ ఇన్ 2 working days. 2 working days లోనే అమౌంట్ చేస్తారు. బట్ ఫ్రీ వచ్చేసి ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం హియర్, అలా ఉంటుంది. అదేవిధంగా ఐ విల్ షో యూ వన్ మోర్ వెబ్సైట్, సంథింగ్ రిలేటెడ్ టు దీస్ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్. సమ్ WL డైరెక్ట్లీ ఇది ఒకటి చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇలా రెగ్యులర్ గా సబ్మిషన్స్ చేస్తూ ఉండాలి. బట్ మనం ఏదైతే అక్కడ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ రాస్తామో ఆ పట్ల టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లో ఏ కీవర్డ్ కి అయితే మనం SEO చేయాలో ఆ పర్టికులర్ కీవర్డ్ కంపల్సరీగా టైటిల్ డిస్క్రిప్షన్ లో పెట్టాలి. ఇక్కడ కొంతమంది చెప్తారు అనమాట, ఈ పర్టికులర్ కీవర్డ్ టైప్ చేస్తే నా వెబ్సైట్ ఫస్ట్ పొజిషన్ రావాలండి అని క్లయింట్స్ చెప్తుంటారు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ సరిగ్గా లోడ్ అవ్వకపోయినా లేదా ఏదైనా ఎర్రర్స్ చూపించినా పోస్ట్ చేసేటప్పుడు డోంట్ వర్క్ ఆన్ దట్ వెబ్సైట్. దాని మీదే కూర్చోండకండి. ఓకే, లీవ్ దట్ వెబ్సైట్ అండ్ గో విత్ అదర్ వెబ్సైట్స్. దాన్ని వదిలేసి వేరే వెబ్సైట్కి వెళ్ళిపోండి. దట్స్ ఇట్. యూ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైమ్ ఇన్ దట్ పర్టికులర్ వెబ్సైట్ ఇట్ సెల్ఫ్. ఆ ఒక్క వెబ్సైట్లోనే మనం టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఎందుకంటే వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఆర్ దేర్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ పర్టికులర్ వెబ్సైట్. ఏదైనా మీకు వెబ్సైట్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు లేదా ఎర్రర్ చూపిస్తుంది అంటే టేక్ ఇట్ స్క్రీన్ షాట్ అండ్ సెండ్ ఇట్ ఫర్ మీ. నేను ఒకసారి వెబ్సైట్ ఒకసారి చూస్తాను. ఓకే, ఎందుకంటే వెబ్సైట్స్ అనేది కొంతమంది క్లోజ్ చేస్తారు, కొంతమంది రన్ చేస్తుంటారు. డిపెండ్స్ అపాన్ ద వెబ్సైట్ ఓనర్ని బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి మనకు వీ హ్యావ్ టు డూ లైక్ దిస్. గాట్ ఇట్? సో ఇలా డైరెక్ట్ సబ్మిషన్ సైట్ అనేది మనం కంపల్సరీగా ఎవ్రీ టైం చేస్తూనే ఉండాలి. దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ సబ్మిషన్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, మనకు లిమిట్ అనేది లేదు, మనం ఎన్నైనా చేసుకోవచ్చు. బికాస్ నౌకరీ ఇట్ సెల్ఫ్ హ్యావింగ్ 37 lakh బ్యాక్లింగ్స్. మీకు ఇంకో వెబ్సైట్ చూపిస్తాను, magicbricks.com. ఐడియా ఉందా magicbricks.com అండి? ఇట్స్ ఎ రియల్ ఎస్టేట్ వెబ్సైట్. magicbricks.com అనేది రియల్ ఎస్టేట్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ కి బ్యాక్లింగ్స్ చూసినట్లయితే యూ కెన్ సీ 71,61,000 బ్యాక్లింగ్స్ ఆర్ దేర్. అవుట్ ఆఫ్ దట్ వన్ 4.1 million బ్యాక్లింగ్స్ అంటే 40 lakh బ్యాక్లింగ్స్ నో ఫాలోయింగ్స్ అనమాట. అండ్ వీళ్ళకి డొమైన్ అథారిటీ 57 ఉంది. ఓకే, which means there is no limit for creating the backlinks. Backlinks క్రియేట్ చేయడానికి లిమిట్ అనేది ఏం లేదు. మనం ఎంత ఎక్కువ క్రియేట్ చేసుకుంటే అంత బెనిఫిట్. ఓకే, సో మనం ఏ కీవర్డ్ తో అయితే, ఇప్పుడు సపోజ్ మనం ఏ బిజినెస్ అయితే చేస్తున్నామో అదేదో వేరే వాళ్ళ క్లయింట్ కి మనం SEO చేస్తున్నామంటే వాళ్ళు SEO కీవర్డ్స్ చెప్తారు అనమాట. ఈ కీవర్డ్స్ కి మేము టాప్ రావాలి లేదా ఈ కీవర్డ్స్ కి మేము గూగుల్లో ఫస్ట్ ప్లేస్ రావాలి అని చెప్తారో ఆ పర్టికులర్ కీవర్డ్ కి మనం SEO చేయాలంటే వాటిని మనం టైటిల్ డిస్క్రిప్షన్ అంతా కూడా యూజ్ చేస్తాం అనమాట. మన బ్యాక్లింక్స్ ఎక్కడ క్రియేట్ చేసినా సరే క్రియేట్ చేసే వెబ్సైట్ యొక్క టైటిల్ డిస్క్రిప్షన్ అన్నిట్లో కూడా ఇలా ఉంటుంది. లెట్ మీ ఓపెన్ సమ్ అదర్ వెబ్సైట్స్ ఆఫ్ బ్యాక్లింక్ క్రియేషన్స్. సో ఈ వెబ్సైట్ ఒక అతను బ్యాక్లింక్ క్రియేట్ చేస్తే లిస్ట్ పెట్టారు. యూ కెన్ సీ దిస్ ఈస్ ఆల్సో వన్ మోర్ లిస్ట్. ఓకే, సపోజ్ 5submission.com ఆర్ canadadirectory.com. మనం ఏదో ఒకటి ఓపెన్ చేసుకునేది. Just go to this website
సో ఇక్కడ మీకు ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా, సబ్మిట్ లింక్ అని లేదా పోస్ట్ లింక్ అని ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. యూ కెన్ సీ ద సబ్మిట్ లింక్ ఆప్షన్ హియర్. ఇది మోస్ట్లీ ఏదో హెడర్ పార్ట్ లో కానీ ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇలా ఫోటర్ పార్ట్ లో అయినా ఉంటుంది. ఇక్కడ ఉంది కాబట్టి ఐ క్లిక్ ఆన్ సబ్మిట్ లింక్. సబ్మిట్ లింక్ అని క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ సీ దర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్. వన్ ఈస్ ఫీచర్డ్ లింక్స్. ఇది వచ్చేసి $8.99 ఫర్ 2 years. 2 years కి $8.99 పే చేయమంటున్నారు. సేమ్ డే అప్రూవల్. మనం సబ్మిట్ చేసిన ఆ రోజే మనకు వెంటనే అప్రూవల్ అయిపోతుంది. ఎందుకంటే అప్రూవల్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా మన లింక్ అనేది వాళ్ళ వెబ్సైట్ లో డిస్ప్లే అవుతుంది. దెన్ పీపుల్ విల్ కీప్ కమ్ టు అవర్ వెబ్సైట్. వాళ్ళ వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్కి వస్తూ ఉంటారు. అదే లింకే లేకపోతే రారు కదా. సో ఆ లింక్ అప్రూవ్ అవడం కోసమే వీళ్ళు ఎంత టైం తీసుకుంటున్నారు అనమాట. ఇక్కడ చూడండి, రెగ్యులర్ లింక్స్ ఇట్ విల్ టేక్ 6 months ఆఫ్ వెయిటింగ్ టైం. 6 months పడుతుంది వెయిటింగ్ టైం అని చెప్తున్నారు. అదే రెగ్యులర్ లింక్ విత్ రెసిప్రోకల్ అంటే 3 months వెయిటింగ్ టైం. బట్ వాళ్ళ లింక్ ని మనం హోమ్ పేజ్ లో పెట్టుకోవాలని చెప్పన్నారు. ఓకే, సో లైక్ దిస్ వీ హావ్ టు గో ఫర్ డైరెక్ట్ సబ్మిషన్. మన నేమ్ ఇస్తాం, ఈమెయిల్ ఐడి ఇస్తాం, దెన్ టైటిల్. ఓకే, సపోజ్ నేను ఈమెయిల్ ఐడి ఈ టైటిల్ ఇచ్చాను అనుకోండి. యూఆర్ఎల్ బ్లాగింగ్ వర్సెస్ బ్లాగింగ్ అనేది నేను ఇవ్వాలి. డిస్క్రిప్షన్ మనం ఒక మంచి డిస్క్రిప్షన్ రాస్తాం, బికాస్ వీఆర్ హ్యావింగ్ 500 character లిమిట్ హియర్. ఆ డిస్క్రిప్షన్ లో కూడా మనం మెయిన్ ఫోకస్ కీవర్డ్, ఇప్పుడు నాకు బ్లాగింగ్ వర్సెస్ బ్లాగింగ్ అనేది ఎవరైనా సెర్చ్ చేస్తే నేను గూగుల్లో ఫస్ట్ ప్లేస్ కి రావాలి అంటే ఆ బ్లాగింగ్ వర్సెస్ బ్లాగింగ్ అనే కీవర్డ్ ని నేను టైటిల్లో యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్ లో కూడా పెట్టుకుంటాను. ఓకే, దెన్ గో టు కేటగిరీస్. సో వీ హ్యావ్ టు చూస్ విచ్ కేటగిరీ we are. So just let me check here which category I have to put. I'll go with education, okay, or make money. Making money is because blogging is completely money making thing. So reciprocal link, I'm not going to put any reciprocal link. You just have to enter the same keyword 4833 and agree the terms and conditions, then click on submit. So this is what we have to do the directory submission. ఇలా డైరెక్టరీ సబ్మిషన్ అనేది మనం రెగ్యులర్ గా చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో డిడ్ యు అండర్స్టాండ్ హౌ వి ఆర్ గోయింగ్ టు డు ద డైరెక్టరీ సబ్మిషన్? Yes. యా, సో నెక్స్ట్ వన్ విల్ గో విత్ ఫారం సబ్మిషన్. ఇక్కడ ఈ సబ్మిషన్స్ అన్ని కూడా చాలా ఈజీ మెథడ్స్ అమ్మా. బట్ ద థింగ్ ఈస్ వీ హ్యావ్ టు స్పెండ్ ద టైం. మనం టైం అనేది కొంచెం కేటాయించాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఐ టెల్ యూ వన్ థింగ్. ఇన్ Chennai, actually, I went to Chennai because my head office is there. I went to a company called Sulekha.com. So one of the topmost classified site, that one also. So a Sulekha wala company ko sir velnappudu I saw more than 200 employees are working for Sulekha just to create the backlinks. వాళ్ళ వెబ్సైట్ కి బ్యాక్లింక్స్ క్రియేట్ చేయడం కోసమే దాదాపు 200 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఎందుకంటే సులేఖ ఈస్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ కేటగిరీ వెబ్సైట్స్. దే ఆర్ హ్యావింగ్ రియల్ ఎస్టేట్, దే ఆర్ హ్యావింగ్ వెహికల్స్, దే ఆర్ హ్యావింగ్ జాబ్ పోర్టల్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక సపరేట్ టీమ్ ఉండాలన్నమాట. కొంతమంది ఓన్లీ జాబ్ రిలేటెడ్ పోస్టింగ్స్ ఏదైతే పేజ్ ఉందో సులేఖకి దానికి అసోసియేట్ చేస్తుంటారు. సమ్ పీపుల్ దే విల్ డూ ఫర్ వెహికల్స్, సమ్ పీపుల్ దే విల్ డూ ఫర్ రియల్ ఎస్టేట్, ఇలా అనమాట. సో వాళ్ళందరూ కూడా ఎవ్రీడే మార్నింగ్ వచ్చి డిఫరెంట్ ప్లేసెస్ లో బ్యాక్లింక్ క్రియేట్ చేసి ఆ రిపోర్ట్ అంతా కూడా దే విల్ సెండ్ టు దేర్ పర్టికులర్ టీమ్ లీడర్ అండ్ దే విల్ గో బ్యాక్ టు ద హోమ్. ఇలా చేస్తుంటారు. సో దాన్ని బట్టి చూడండి బ్యాక్లింక్ కి మనకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో. బట్ క్రియేట్ చేయడం ఏమో సింపుల్ గానే ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు డూ ద రీసెర్చ్ ఇనిషియల్లీ. మనకి ఇక్కడ బ్యాక్లింక్స్ ఎక్కడెక్కడ క్రియేట్ చేయాలి, డైరెక్ట్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ ని కనుక్కోవడం, ఆ సైట్స్కి వెళ్ళడం, అక్కడ మనం రెగ్యులర్ గా బ్యాక్లింక్ క్రియేట్ చేయడం. సో ఏ పేజ్కి అయితే సపోజ్ ఇప్పుడు నేను ఈ పర్టికులర్ పేజ్కి బ్యాక్లింక్ క్రియేట్ చేయాలి, ఎవరైనా సరే బ్లాగింగ్ వర్సెస్ బ్లాగింగ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే నేను ఫస్ట్ పొజిషన్కి రావాలి అని అనుకుంటాను, దెన్ I have to do the SEO for this particular page. ఆన్ పేజ్ SEO చేయాలి, ఆఫ్ పేజ్ SEO చేయాలి. ఆఫ్ పేజ్ SEO అంటే ఇప్పుడు మనం చూపించిన బ్యాక్లింక్స్ క్రియేట్ చేయడమే. ఆన్ పేజ్ SEO నేను మీకు తర్వాత చూపిస్తాను ఇవన్నీ ఎలా చేయాలి, బికాస్ వీ నీడ్ టు డూ ద చేంజెస్ ఇన్సైడ్ ద వెబ్సైట్. ఓకే, దెన్ లెట్ మీ షో యూ. I'll close all these things. Then best forum submission. Best forum submission sites 2021 click చేస్తే there are a lot of websites are there who are providing more and more forum submission sites list. Okay, ఇక్కడ కూడా చూడండి high domain authority do follow forum submission sites list. DA అంటే domain authority. So 500+ forum submission sites list in 2021 with high domain authority and high PR అంటే page ranking అన్నమాట. High page ranking and high domain authority ఉండే websites list. Like this each and every person will share different list here.
we have to open all the list and we have to do the submission in each and every website. Just scroll down, you can see these are all the different directory web submission sites, sorry, forum submission sites. ఇక్కడ ఫారం సబ్మిషన్ సైట్స్ అంటే ఏంటంటే ఇట్స్ జస్ట్ డిస్కషన్ సైట్స్ అన్నమాట. ఒక టాపిక్ గురించి ఎంతో మంది వాళ్ళకి ఒపీనియన్స్ రాస్తూ ఉంటారు, రిప్లై రాస్తూ ఉంటారు. మనం కూడా అక్కడ ఒక రిప్లై రాసి వీ హ్యావ్ టు లీవ్ అవర్ వెబ్సైట్ యూఆర్ఎల్ దేర్. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను forum.skype.com ఇది ఓపెన్ చేశాను అనుకోండి. ఐ విల్ గో టు దిస్ లింక్. It's not opening. Okay, let me open some other site. First one, forums.microsoft.com. ఇవన్నీ కూడా ఫారం సబ్మిట్ సైట్స్. ప్రతి ఒక్కటి మనం ఓపెన్ చేయటం, దాంట్లో ఏదో ఒక టాపిక్ లో పార్టిసిపేట్ చేయటం, అక్కడ మనం దానికి రిలవెంట్ గా ఏదో ఒకటి రాయడం. అంటే మనం దేని గురించి అయితే పార్టిసిపేట్ చేస్తామో దానికి రిలవెంట్ గా ఉన్న దేనిలో అయినా సరే మనం రాయొచ్చు అనమాట. So let it load and I will go with some other forum site. World of Wild Warcrafts. So few sites it won't work and few sites will work. If it is not working, just leave it as it is. You don't want to waste your time there. Mark time waste చేయాల్సిన అవసరం లేదు. Okay, forums.mysql. A lot of people websites are not opening here. I'll go with this one. Okay, let's discuss.com. We'll go with this one. So these are all the different topics which is going on here. ఇక్కడ కూడా మనం ఈ పర్టికులర్ సైట్ లో మనం సబ్మిషన్ చేయాలి అంటే వీ హ్యావ్ టు క్రియేట్ అన్ అకౌంట్ ఫస్ట్, రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాతే మనం వీటిలో దేనికో దానికి మనం రిప్లై ఇవ్వచ్చు. సపోజ్ ఇఫ్ ఐ ఆమ్ డూయింగ్ ద submission for education site, if I am doing a submission for health site, దానికి సంబంధించిన వాటిని ఓపెన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, let us say that if I am going for health and beauty, so how important is health, what is your reviews about so and so mindpad patch or mindpad patch with this free class. Okay, so open any one of this topic. ఇక్కడ మీరు చూడండి, we can add the answer here. So lot of people they already did the answers here. So మనం ఇక్కడ మన ఆన్సర్ ఇవ్వచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ ఆన్సర్. సో ఇక్కడ కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోమంటుంది. సో వీ హ్యావ్ టు రిజిస్టర్ అండ్ దెన్ వీ హ్యావ్ టు గివ్ అవర్ ఆన్సర్. మనం ఆన్సర్ ఇచ్చినప్పుడు మన ఆన్సర్ లో కూడా వీ కెన్ డూ ద హైపర్ లింక్. ఇక్కడ ఏదో ఒక ఆన్సర్ ఇవ్వండి. హౌ ఇంపార్టెంట్ ఈస్ హెల్త్ అంటే దానికి సంబంధించిన రైట్ సంథింగ్. లేదా మీకు ఏం రాయాలో తెలియట్లేదు అనుకోండి, జస్ట్ సెర్చ్ విత్ ద సేమ్ థింగ్ ఇన్ గూగుల్. గూగుల్లో దీని గురించి ఏదో ఒక ఆన్సర్ రాసుంటారు, దాన్ని ఒకసారి చదవండి, మీకు ఒక ఐడియా వస్తుంది. దెన్ ట్రై టు రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్, ట్రై టు రైట్ సమ్ ఆన్సర్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్, బట్ యూ హ్యావ్ టు కీప్ యువర్ లింక్ దేర్. మన లింక్ అనేది అక్కడ పెట్టుకోవాలి. దట్స్ వాట్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ద ఆన్సర్, ఆల్వేస్ రిమెంబర్ దట్ యూ హ్యావ్ టు లీవ్ యువర్ వెబ్సైట్ యూఆర్ఎల్ దేర్. సో బ్లాగింగ్ అండ్ బ్లాగింగ్ విచ్ ఈస్ గుడ్ ఫర్ ఎర్నింగ్స్, ఈ టైటిల్ని మనం అక్కడ పెట్టుకుంటాం, దానికి హైపర్ లింక్స్ ఇస్తాం. విల్ గివ్ ద హైపర్ లింక్స్ దేర్. ఓకే, దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ హియర్. సో నెక్స్ట్ వన్ I'll tell you. So just do the practice in forum submission. So 1 second, please be on the line. Okay, so forum submission lo practice cheyandi. Anyway, I'll make a doubt unte I'll let you know later. Okay, forum lo మనం ఏం చేస్తామంటే first we will search with the different forum submission sites here, and out of these forum submission sites what we are going to do, we have to register a free account in that website. ఈ వెబ్సైట్ లో ఫ్రీగా అకౌంట్ రిజిస్టర్ చేసుకుంటాం. దెన్ రిజిస్టర్ చేసిన తర్వాత we have to write an answer.
మనం అదే వాళ్ళు ఎక్కడైతే డిస్కషన్స్ చేస్తున్నారో ఆ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసి మనం కూడా దానికి రెలవెంట్ గా జస్ట్ ఒక 2 to 3 లైన్స్ ఆన్సర్ ఇస్ ఎనఫ్. 2 to 3 లైన్స్ మనం ఏదో ఒక రిప్లై రాసి మన మెయిన్ వెబ్సైట్ యూఆర్ఎల్ ఏదైతే షేర్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ ని వీ హ్యావ్ టు సబ్మిట్ దేర్, దాంట్లో సబ్మిట్ చేయాలి. గాట్ ఇట్? ఇలా వీ హ్యావ్ టు డూ ద ఫారం సబ్మిషన్స్. So these are all the things which I'll tell you later, and I'll go even if mali చెప్తాను, రిపీట్ చేస్తాను. Then next one is article submission. Article అంటే ఏంటి? We have to write the content about something. మనం కంటెంట్ రాయాలి. ఇక్కడ బ్యాక్లింక్ మెథడ్స్ లో ఎప్పుడు కూడా మాక్సిమం కంటెంట్ రాసేదే ఉంటుందన్నమాట. ఓకే, so what you have to do, go to again Google, search with best article submission sites list 2021. ఇవన్నీ కూడా ఆర్టికల్ సబ్మిషన్ చేసే సైట్స్ లిస్ట్. వీటిలో మనం ప్రతి ఒక్క దాన్ని ఓపెన్ చేయడం, అగైన్ ఇక్కడ ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. సో జస్ట్ ఇక్కడ ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి ఇట్లా ఆటోమేటిక్ లాగిన్ అయింది. ఆల్రెడీ వీ కెన్ సైన్ అప్ హియర్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వన్స్ మనం ఫ్రీ అకౌంట్, మీడియం అనేది హోమ్ పేజ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. medium.com. You can see here, get started, and you have to create a free account here. Account create చేసుకున్న తర్వాత ఇది క్లిక్ చేసి రైట్ ఏ స్టోరీ. ఆర్టికల్ అనేది రాయాలి మనం. ఆర్టికల్ అనేది ఎప్పుడు ఏం రాస్తామంటే, సపోజ్ నేను ఇప్పుడు దీన్ని నేను ప్రమోట్ చేయాలనుకోండి, ఈ పేజ్ని ప్రమోట్ చేయాలి, బ్లాగింగ్ వర్సెస్ వ్లాగింగ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ ఎర్నింగ్స్. ఓకే, ఇక్కడ ఏదైతే మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నామో, ఏ ప్రోడక్ట్ ఆర్ ఏ సర్వీస్ని అయితే ప్రమోట్ చేయాలనుకుంటున్నామో దానికి రిలవెంట్గా ఉన్న కంటెంట్నే మనం అక్కడ రాయాలన్నమాట. సపోజ్ ఇక్కడ బ్లాగింగ్ వర్సెస్ వ్లాగింగ్ విచ్ ఈస్ గుడ్ ఫర్ ఎర్నింగ్స్ అంటే మనం ఒక పని చేయొచ్చు. ఏంటంటే హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ అనేది ఒక పోస్ట్ రాసి దాంట్లో మధ్యలో మనం ఈ పర్టికులర్ లింక్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ హౌ టు earn money online without investment. దీని మీద నేను కంటెంట్ రాయాలనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాను, ఇదే క్వశ్చన్ ని నేను కాపీ చేసి ఐ విల్ సెర్చ్ ఇన్ గూగుల్. దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ హూ రోట్ కంటెంట్ ఆన్ హౌ టు ఎర్న్ మనీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. So Manaku, if you know the knowledge on how to earn money online without any investment, you can write the content by your own, or else I'll give you a small shortcut for you. There is a website called quillboard.com. Go to quillboard.com, open any one of these websites. We'll try the website open cheyandi. 18 ways. These are all the content who wrote a particular website వాళ్ళు రాసిన కంటెంట్ అన్నమాట ఇదంతా. లైక్ ఏ సో అండ్ సో, లైక్ అన్ అఫిలియేట్ మార్కెటర్, లైక్ ఏ ఫ్రీలాన్సర్. ఓకే, అండ్ మన విత్ బ్లాగింగ్, ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే జస్ట్ కాపీ దేర్ కంటెంట్. సార్ డైరెక్ట్గా వాళ్ళు కంటెంట్ కాపీ చేసి కాపీరైట్స్ ఇష్యూ ఉంటాయి కదా అంటారు. సో దానికోసం మనం క్విల్బోర్డ్ అనేది యూస్ చేస్తాం. క్విల్బోర్డ్ ఈజ్ ఎ వెబ్సైట్ విచ్ విల్ రీరైట్ ద కంటెంట్ ఫర్ అస్. పేస్ట్ ద కంటెంట్ అండ్ క్లిక్ ఆన్ పారాఫ్రేజ్. సేమ్ అదే కంటెంట్ ని డిఫరెంట్ స్టైల్లో అది రీరైట్ చేస్తుంది అనమాట. ఇదే యాస్టీస్ గా ఈ కంటెంట్ ని మనం కాపీ పేస్ట్ చేస్తే కాపీరైట్స్ ఇష్యూ ఉంటాయి అండ్ కాపీడ్ కంటెంట్ గా తీసుకుంటుంది. బట్ ఇఫ్ యూఆర్ కాపీయింగ్ దిస్ వన్, దిస్ ఈస్ యూనిక్ కంటెంట్. కెన్ సీ, డూ యూ ట్రై మేక్ మనీ ఆన్లైన్ బిఫోర్ యూ డిడ్ నాట్ గెట్ సక్సెస్, దెన్ నో వర్రీ ఎనీమోర్. హ్యావ్ యూ ట్రై టు మేక్ మనీ ఆన్లైన్ ఇన్ ద పాస్ట్ బట్ ఫెయిల్, దెన్ దెర్ ఇస్ నో రీజన్ టు బి కన్సర్న్. ఈ విధంగా మనకు రీరైట్ చేస్తాను అనమాట. దీన్ని కాపీ చేసుకొని వీ కెన్ పేస్ట్ ఇన్ అవర్ medium.com. మనం ఓన్గా ఇక్కడ కంటెంట్ రాసినట్టు. ఇక్కడ యాజ్ ఎ ఫ్రీ మెంబర్ 400 క్యారెక్టర్స్ మాత్రమే మనం రీరైట్ చేయగలం. దట్ ఈస్ ద రీజన్ షార్ట్ కట్స్ లో కొంచెం కొంచెంగా మనం ఇక్కడ
పేస్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ అండ్ షార్ట్ కట్ టు రైట్ ద కంటెంట్. Copy and paste here. Next one. Here are some best ways to start immediately. Best ways to start immediately. So first one is make money with online service. Make it as bold. Okay, here I am going to write this content. That's it. So ఇలా మీకు షార్ట్ కట్ చెప్తున్నాను, బట్ ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు రైట్ యువర్ ఓన్ కంటెంట్. మీ ఓన్గా మీరు రాసే కంటెంట్ రాస్తే ఇంకా బెనిఫిట్ అనమాట. ఓకే, బికాస్ గూగుల్ లవ్స్ ఫ్రెష్ కంటెంట్. గూగుల్కి ఎప్పుడు ఫ్రెష్ కంటెంట్ అంటే చాలా ఇష్టం. అండ్ మోర్ ఓవర్ ఆన్లైన్లో కంటెంట్ ఈస్ ద కింగ్. ఎప్పుడు కూడా కంటెంట్ ఈస్ ద కింగ్ అంటారు. ఓకే, కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఆర్గనైజేషన్, ఇక్కడ మీరు చూసినట్లయితే సమ్ ఆఫ్ ద గ్రామాటిక్ మిస్టేక్స్ ఇట్స్ ఆటోమేటిక్లీ కరెక్టింగ్. ఐఎమ్ యూజింగ్ grammarly.com టు కరెక్ట్ మై గ్రామాటిక్ మిస్టేక్స్. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్న గ్రామర్ ఎవరికి గుర్తుంటుంది. సో దట్స్ ద రీజన్ వీ కెన్ use grammarly.com, which will be helpful for us to correct our grammatic mistakes in online. మనం ఇక్కడ టైప్ చేసే దేంట్లో అయినా సరే గ్రామాటిక్ మిస్టేక్స్ నాకు కరెక్ట్ చేస్తుంది. Got it? You can make so and so from these sites. Paraphrase. Copy and then paste. That's it. Second one is blogging. So దీనికి కూడా మనం make it as bold. I'm just showing you practically how to do all these works. That's it. It got rewrote here. Just copy this one and paste it here. Just simple. But you never wait. And ఇక్కడ vlogging అనేది ఇవ్వలేదా? Let me check here. Freelancer, virtual assistant, writing job. ఈ 9th పాయింట్ నేను థర్డ్ పాయింట్ గా పెడతాను. బికాస్ పాయింట్స్ వీ కెన్ చేంజ్. పైది కిందది, కిందది పైది మనం మార్చుకోవచ్చు కాబట్టి వీ కెన్ చేంజ్ లైక్ దట్. Go to here and the new one in my favor. Then third one I'll go with vlogging. Vlogging అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా అమౌంట్ ఎర్న్ చేసేదాన్ని vlogging అంటారు. So here YouTube is one of the best way to do the vlogging. ఇలా రాసేటప్పుడు కంటెంట్ రాసిన తర్వాత దెన్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ ద హైపర్ లింక్స్ హియర్. ఈ పర్టికులర్ కంటెంట్కి నేను హైపర్ లింక్స్ పెడతాను. ఆ హైపర్ లింక్ ఎవరైనా క్లిక్ చేస్తే దే హ్యావ్ టు కమ్ టు మై వెబ్సైట్ హియర్. దట్స్ వాట్ అవర్ మెయిన్ మోటో. హైపర్ లింక్ క్లిక్ చేసి మన వెబ్సైట్కి రావాలన్నదే మన మెయిన్ టార్గెట్ ఇక్కడ. ఓకే, సో ఇలా చేయడానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి? ఇట్స్ a matter of just a few minutes. That's it. In the span of just few minutes we can write a nice article and we can put the hyperlink in that article. ఈ పర్టికులర్ ఆర్టికల్ లో మనం హైపర్లింక్ కూడా పెట్టుకుంటాం. Okay, so now I'm going to put a separate thing called blogging versus vlogging.
which is good for earnings. So I'll make it as a quotation and bold. ఇది ఎవరైనా క్లిక్ చేస్తే వాళ్ళు మనం ఈ పర్టికులర్ పేజ్కి వెళ్ళాలి కాబట్టి దీన్ని కాపీ చేసి ఇక్కడ మనం ఎప్పుడైతే కంటెంట్ని సెలెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకి ఇది లింక్ అనే ఆప్షన్ వస్తుంది. క్లిక్ దట్ లింక్ అండ్ గివ్ దట్ హైపర్ లింక్. ఓకే, సో వెన్ ఎవర్ ద పీపుల్ ఆర్ రీడింగ్ దిస్ బ్లాగ్ పోస్ట్, ఇఫ్ దే ఆర్ స్క్రోలింగ్ డౌన్, దే విల్ క్లిక్ దిస్ లింక్ అండ్ దే విల్ కమ్ టు అవర్ వెబ్సైట్. మన వెబ్సైట్కి వస్తారనమాట. ఓకే, then continue your posting. So fourth one, which is fourth one, and with affiliate marketing. Affiliate marketing. Make it bold and we can copy this content. So just few things నేను ఇక్కడ రాశాను and top four రాశాను కాబట్టి then I can publish. But before you are going to publish this one, what I am going to do, I have to add some images which is relevant for this one. ఎందుకంటే కంటెంట్ లో కంపల్సరీగా ఇమేజ్ పెట్టుకుంటే ఇంకా మంచిది ప్రతి పేజ్ లో. ఓకే, just I'll copy the content, I'll paste it here, then I'll do this, can sign up for training. Oh, sorry. ఇక్కడ వాళ్ళు సైన్ అప్ ఫ్రీ ట్రైనింగ్ అనేది పెట్టారు. ఇది క్లిక్ చేస్తే మేబీ దే విల్ గో టు సమ్ అదర్ పేజ్. సో అదే సైన్ అప్ ఫర్ ఫ్రీ ట్రైనింగ్ అనే దానికి మనం విల్ గో విత్ అవర్ థింగ్. యూ కెన్ సైన్ అప్ ఫర్ ఫ్రీ ట్రైనింగ్. దీనికి నేను ఐ విల్ పుట్ అవర్ కోర్సెస్ లో ఇక్కడ మనకు అఫిలియేట్ మార్కెటింగ్ కూడా ఉంది. వన్ ఆఫ్ ద మాడ్యూల్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్. సో దీని యొక్క హైపర్ లింక్ మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. ఓ సారీ, నాట్ దిస్ వన్, దిస్ వన్. ఓకే, సో ఒక వెబ్ పేజ్ లో మనం we give 1 and 2 backlinks with different pages. So now how to earn money online without investment. Go to images. ఇక్కడ మనం ఏదో ఒక ఇమేజ్ పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ ఉన్న ఇమేజ్ అన్ని కూడా మనం కాపీ పేస్ట్ చేస్తే ఇక్కడ కాపీ రైట్స్ వస్తాయి. ఓకే, సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, గో టు టూల్స్. ఇక్కడ టూల్స్ ఉంది కదా, టూల్స్ క్లిక్ చేసి గో టు యూసేజ్ రైట్స్, క్లిక్ ఆన్ క్రియేటివ్ కామన్స్ లైసెన్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ ద images we can use without any copyrights issue. So creative common licenses. Earn money online without investment. I'll take this image, save image in desktop, and I'll add that image here. Okay, then once everything got done, what we have to do, just click on publish. Publish చేసేటప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు కొన్ని ట్యాగ్స్ అడుగుతారు. ట్యాగ్స్ ఇస్ నథింగ్ బట్ ద కీవర్డ్స్. ఏ కీవర్డ్ కి మన స్టోరీ అనేది గూగుల్లో చూపించాలనేది. ఐ విల్ డూ ద సేమ్ థింగ్, హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్. హౌ టు ఎర్న్ మనీ. How to earn money YouTube. How to earn కాకుండా make అని కొడదాం. Make money online. Ways to earn money online. Okay, so we can add up to 5 tags. So I have added the tags and then click on publish now. That's it. So like this we are going to
submit the articles. Okay, you can see this is Srikanthi posted just now. It's a 3-minute read. When the people are reading to this content, they're likely to click on these links and they'll come to our page. ఎవరైతే ఆ లింక్ క్లిక్ చేసి మన సైట్కి వస్తారో అప్పుడు ఇది బ్యాక్ లింక్ గా కన్వర్ట్ అవుతుంది. సో మీడియం అనేది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సైట్ కాబట్టి దట్ హై పేజ్ ర్యాంకింగ్ అండ్ హై డొమైన్ అథారిటీ ఉన్న సైట్ కాబట్టి ఎవరైనా medium.com ద్వారా మన సైట్కి వస్తే విల్ గెట్ మోర్ అండ్ మోర్ పేజ్ ర్యాంకింగ్. సో లెట్ మీ షో యూ ఊబర్ సజెస్ట్ లో medium.com అనే వెబ్సైట్ కి హై డొమైన్ అథారిటీ ఎంత ఉందో ఒకసారి చూపిస్తాను. As I already told you, high domain authority and high page ranking has to be there. మనం ఎక్కడైతే షేర్ చేస్తాం దానికి హై డొమైన్ అథారిటీ ఇంకా మంచి. యూ కెన్ సీ హియర్ 95 డొమైన్ అథారిటీ అవుట్ ఆఫ్ 100, 95 విచ్ ఈస్ వెరీ మచ్ హ్యూజ్ ఫర్ medium.com. సో ఎవరైనా సరే మీడియంలో ఉన్న ఒక హైపర్ లింక్ క్లిక్ చేసి మన సైట్కి వస్తే ఇట్ విల్ బి మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అడ్వాంటేజ్ ఫర్ అవర్ వెబ్సైట్. ఓకే, అండ్ యూ కెన్ సీ మీడియం అనే దానికి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయో. ఇట్స్ ఇన్ క్రోర్స్ ఆఫ్ backlinks medium is having. Out of those 48.2 million links are no follow links. Okay, 53 crores 40 lakh backlinks. 53 crores 40 lakh backlinks lo out that 4.8 crores are no follow links. Got it? So that is the reason now if anybody is leaving blogging versus vlogging ila search chesinappudu medium.com also coming in topmost position. Okay, ila medium ki ekkuva ranking undi kabatti మనం ఇలాంటి వాటిలో మనం రెగ్యులర్ గా పోస్ట్ చేసుకుంటున్నాం. Got it? So this is all about the article submission. ఇలా ఎన్నో వెబ్సైట్స్ ఉన్నాయి. Quora or IndianArticles.com ఇలా ఏ వెబ్సైట్ అయినా సరే మనం ఓపెన్ చేయడం, అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అండ్ వీ హ్యావ్ టు సబ్మిట్ యువర్ ఆర్టికల్స్ హియర్. Submit your high quality original articles for more exposure, okay, credibility and traffic back to your website. మన వెబ్సైట్ కి ట్రాఫిక్ బ్యాక్ కూడా తీసుకొచ్చుకోవడానికి. సో వాట్ యూ కెన్ డూ, యూ కెన్ జస్ట్ జాయిన్. వన్స్ యూ జాయిన్, సెలెక్ట్ ద కేటగిరీ. మనం ఏ కేటగిరీలో అయితే కంటెంట్ రాయాలనుకున్నాం ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని దెన్ స్టార్ట్ రైటింగ్ ద కంటెంట్. కంటెంట్ రాయడానికి అగైన్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ there is a shortcut is there using the quillboard.com. Quillboard.com is a content rewriting site. దాంట్లో మనం కంటెంట్ రీరైట్ చేసి మనం మన సైట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, if you're going with this process you won't get any copyrights issue. Copyrights issue లేకుండానే మనం ఇలా చేసుకోవచ్చు. ఓకే, understood? Next, social bookmarking. Social bookmarking ante, let me show this one. Best social bookmarking sites for backlinks are sites in India. Social bookmarking sites. So these are all the sites where we are having social bookmarking. Do follow social bookmarking sites. 130, 75,000 plus sites with high domain authority and high page ranking. Okay, just go to these places, go to these sites, and we can do this one. Like Reddit. Reddit is one of the topmost site. Search with Reddit and go to their website. So Scoop It, Delicious, Driggle, ఇవన్నీ కూడా సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అన్నమాట. అండ్ వీ హ్యావ్ ఫ్యూ మోర్ సైట్స్. ఇది క్లిక్ చేస్తే వీ హ్యావ్ 1000 ప్లస్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అంతే. సో హియర్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ యూ హ్యావ్ టు క్లిక్ సైన్ అప్ ఫస్ట్. సైన్ అప్ చేసుకోవాలి, దెన్ యూ కెన్ పార్టిసిపేట్ హియర్. మనకి ఏదైనా పోస్ట్ చేయాలి, these are all the popular posts. మనం ఓన్ గా ఇక్కడ రెడ్డిట్ లో పోస్ట్ చేయాలి. రెడ్డిట్ ఆల్సో జస్ట్ లైక్ ఏ
ఫేస్బుక్, ట్విట్టర్, ఓకే, ఇన్స్టాగ్రామ్ ఇలాంటిది అనమాట ఒక సోషల్ వెబ్సైట్స్. సో వీటిలో మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు క్రియేట్ అన్ అకౌంట్ అండ్ వీ హ్యావ్ టు కీప్ డూ ద పోస్టింగ్స్. రెగ్యులర్గా పోస్టింగ్స్ అనేది చేయాలి మనం ఇక్కడ. ఓకే, అండ్ యూ కెన్ సీ హియర్ obviously these are all the top social bookmarking sites. Facebook, Twitter, Google, ఇవన్నీ కూడా మనకు సోషల్ బుక్ మార్కింగ్ కింద వస్తాయి. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా పోస్టింగ్ కింద కూడా వస్తాయి అన్నమాట. ఓకే, Reddit, LinkedIn, and if you're scrolling down there are lots and lots of sites are there. మనకు తెలియని ఎన్నో సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. జస్ట్ ఓపెన్ ఎనీ వన్ ఆఫ్ ది సైట్, go through that site and do the posting. London8.net. I don't know. Okay, this site is not working. Bookmark Monk. You can see here, this is also one of the social bookmarking site. Bookmarkmonk.com. Here also we have to submit the story. Just click this one. You have to register. So without any registration, we can't do this one. So I'll go with some name. So I'll go with Harsha ptcinfo@gmail.com and username is password we have to create. Let's say click on register. Username already taken. Already registered. Okay. I don't know. That's it. Account has been registered. Now you can log in with your username and password. GIF 2019 and my password. That's it. Now I can submit the story. So here I have to give the URL, title, select the topic, write some description. We have to write something about this, like here you can find the best way to earn money online, either blogging or vlogging. Something like that you have to write here. We already gave the link here. That's it. If you want to put some tags, you can put the tags. Blogging versus vlogging. Then comma. Digital marketing blogs. Okay. Comma. Blogging versus blog versus blog also belongs to us. Okay. Then click on submit. It's already you are already been submitted. Okay. Same you are already ichchamu now. Then I'll do one thing. Better I'll go with affiliate marketing. I'll copy this. Earn money from affiliate marketing without investment. Choose the topic. Here you can go with digital marketing only. Earn money online without investment using affiliate marketing.
It's one of the top demanding online earning opportunity. Okay, so we have to create like this. Then I don't want these tags. I will go with the related to affiliate marketing. Affiliate marketing. How to earn money from home. Affiliate marketing step-by-step process. How to start affiliate marketing in India. Okay, so then I am going to submit this one. So ఇలా మనం ఆ లింక్స్ ని సబ్మిట్ చేయాలన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. డిఫరెంట్ సైట్స్ లో మనం క్రియేట్ చేయడం, లైక్ ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అండ్ మనం అక్కడ సబ్మిట్ చేయడం. ఇవన్నీ చూడడానికి చాలా ఈజీగా ఉంటాయండి. ఒకసారి అగైన్ ఐఎమ్ సేయింగ్, చూడడానికి అయితే అన్ని ఈజీగా ఉంటాయి, బట్ ప్రాక్టికల్ గా చేసేటప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ వీ హ్యావ్ టు వర్క్ విత్ దిస్ వెబ్సైట్. అది మీకు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది అనమాట. ఇక్కడ బ్యాక్లింక్ చేసే మెథడ్స్ ప్రతి ఒక్కటి ఇండివిజువల్ గా ప్రాక్టీస్ చేసుకోండి. ట్రై టు డూ ప్రాక్టీస్ సపరేట్లీ విత్ డైరెక్టరీ సబ్మిషన్. డిఫరెంట్ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ లో మీరు ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఫారం సబ్మిషన్, ఎన్ నెంబర్ ఆఫ్ ఫారం సబ్మిషన్ సైట్స్ లో ప్రాక్టీస్ చేయడం, ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ లో ప్రాక్టీస్ చేయడం. ఇలా ప్రతి ఒక్కటి ఇండివిజువల్ గా నేను ఎందుకు ప్రాక్టీస్ చేసుకోమంటున్నానంటే రేపన్న రోజున మనం మన కాంపిటేటర్ అనాలిసిస్ చేసేటప్పుడు we can see where they have created. వాళ్ళు బ్యాక్లింక్స్ ఎక్కడ క్రియేట్ చేశారో మనం చూసుకొని అదే ప్లేస్ లో మనం కూడా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎక్కడ క్రియేట్ చేశారు అనేది మనం ఓపెన్ చేసిన వెంటనే అంటే మనం చూడొచ్చు అనమాట. వీ కెన్ గో విత్ అవర్ కాంపిటేటర్ అనాలిసిస్ అండ్ వీ కెన్ చెక్ వేర్ దే క్రియేటెడ్ ద బ్యాక్లింక్స్. సపోజ్ నౌ యూ కెన్ సీ దిస్ మచ్ ఆఫ్ బ్యాక్లింక్స్ దే హావ్ క్రియేటెడ్ కదా, అది క్లిక్ చేస్తే వీళ్ళ బ్యాక్లింక్స్ ఎక్కడెక్కడ క్రియేట్ చేశారో యూ కెన్ సీ ఆల్ ద యూఆర్ఎల్స్. సోర్స్ అనేది అన్ని కూడా వాళ్ళు ఎక్కడెక్కడైతే బ్యాక్లింక్ క్రియేట్ చేశారో అవన్నీ కూడా అనమాట. బ్యాక్లింక్ క్రియేట్ చేసినప్పుడు యూ కెన్ సీ హియర్ ఆ పర్టికులర్ వెబ్సైట్ వాళ్ళు ఎక్కడైతే బ్యాక్లింక్ క్రియేట్ చేశారో ఆ వెబ్సైట్ కి డొమైన్ అథారిటీ ఎంత ఉంది, వాళ్ళ పేజ్ అథారిటీ ఎంత ఉంది, యాంకర్ టెక్స్ట్ అంటే ఏ టెక్స్ట్ కి హైపర్ లింక్ పెట్టారు, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ లింక్ ని క్లిక్ చేసి ఫస్ట్ మెంబర్ ఎప్పుడు వచ్చాడు, ఫస్ట్ ఎప్పుడు చూశారు, ఈ లింక్ ని క్లిక్ చేసే వెబ్సైట్ కి ఎప్పుడు వెళ్ళారు, అండ్ లాస్ట్ ఎప్పుడు ఆ లింక్ ని క్లిక్ చేసి పర్టికులర్ నౌకరీ వెబ్సైట్ కి వెళ్ళారు. ఓకే, సో ఈ విధంగా మనం బ్యాక్లింక్స్ వాళ్ళు ఎక్కడ పెట్టారో చూసుకోవచ్చు అనమాట. మనం కూడా ఆ ప్లేస్ లో బ్యాక్లింక్ క్రియేట్ చేయాలని చెప్పి ఓపెన్ చేసాం అనుకోండి, వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ కైండ్ ఆఫ్ వెబ్సైట్ ఇట్ ఈస్. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడంగానే మీకు అర్థం అవ్వాలన్నమాట, అది డైరెక్ట్ సబ్మిషన్ సైటా, ఫారం సబ్మిషన్ సైటా, సోషల్ బుక్ మార్కింగ్ సైటా, పీడిఎఫ్ సబ్మిషన్, అసలు ఏ టైప్ ఆఫ్ బ్యాక్లింక్ మెథడ్ ఇది అనేది యూ హ్యావ్ టు అనలైజ్ ఫస్ట్. మీకు అది చూడంగానే చెప్పగలగాలి. ఇది ఎప్పుడు వస్తుందంటే ఇట్ విల్ కమ్ విత్ ఎన్ ఎక్స్పీరియన్స్, కంప్లీట్లీ ఇట్ కమ్ విత్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఎస్ చెప్పమ్మా. సరే, ఇది మనకి కీవర్డ్ అనాలిసిస్ చేయడానికి ఏదైనా బెస్ట్ ఫ్రీ టూల్ ఉందా సార్? అంటే మనకి కీవర్డ్ అనాలిసిస్ చేయడానికి బెస్ట్ ఫ్రీ టూల్ అంటే మనకు ఓవర్ సజెస్ట్ బెస్టే, బట్ డైలీ 3 సెర్చెస్ మాత్రమే ఇస్తారు వీళ్ళు ఓవర్ సజెస్ట్ వాళ్ళు. ఓవర్ సజెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రీ టూల్. అది కాకుండా వీ కెన్ గో విత్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ టూల్. గూగుల్ కీవర్డ్ ప్లానర్ టూల్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ టూల్. ఓకే, సో మిగతావన్నీ కూడా చాలా వరకు పెయిడ్ ఉన్నాయి సార్. అంటే మనకి గూగుల్ కీవర్డ్ ప్లానర్ లో ఓన్లీ పెయిడ్ యాడ్స్ సంబంధించిన కీవర్డ్స్ చూపిస్తున్నా, లేదంటే జనరల్ అన్ని వస్తాయి? జనరల్ గా అన్ని వస్తాయి మనకు. ఓకే ఓకే ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే సపోజ్ లెట్ మీ గో విత్ సపరేట్. ఇక్కడ ఒకసారి కీవర్డ్ ఏదన్నా సెర్చ్ చేసి చూపిస్తాను చూడండి. ఐ విల్ గో టు ఓవర్ సజెస్ట్ అండ్ సెర్చ్ విత్ కీవర్డ్, డొమైన్ కాకుండా కీవర్డ్ తో సెర్చ్ చేస్తాను. హౌ టు లూజ్ వెయిట్. ఓవర్ సజెస్ట్ ఇస్ కంప్లీట్లీ ఎ ఫ్రీ టూల్, బట్ మనకు డైలీ ఫ్రీ సెర్చెస్ ఇస్తారు. ఇప్పుడు చూడండి 2 out of 3 ఫ్రీ సెర్చెస్ అవైలబుల్.
ఎస్ సార్. యూట్యూబ్‌కి వీడియో క్యూ చూపిస్తుంది. కానీ అది కూడా 3 కీవర్డ్స్ చూపిస్తుంది. అండ్ అవునమ్మా. కావాలంటే యాహ్! పెయిడ్ వర్షన్ యూట్యూబ్‌లో విడైక్యూ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ ఏందంటే విడైక్యూ కంప్లీట్‌గా మనకు ఫ్రీగా అయితే గనక ఓన్లీ ఫ్యూ కీవర్డ్స్ మాత్రమే చూపిస్తుంది. ఎస్ సార్. లేదా మనకు యూట్యూబ్ కోసమే సెపరేట్‌గా కావాలంటే దేర్ ఆర్ సమ్ పెయిడ్ టూల్స్ ఆర్ దేర్. ఆ పెయిడ్ టూల్స్ యూజ్ చేసుకుంటే మనం దాని నుంచి చేసుకోవచ్చనమాట. సో లైక్ ఫ్లికోవర్ ఈస్ ఎ వెబ్‌సైట్ వేర్ యూ కెన్ ఇక్కడ ఓపెన్ అవుతుందా లేదా లెట్ మీ చెక్ బికాజ్ ఐ 680211. So I am using this one. Click over. దీంట్లో ఏంటంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 21 టూల్స్ ఎస్సీఓ టూల్స్ ఏదైతే 21 టూల్స్ మనకు పెయిడ్ టూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా 1200 రూపీస్కే వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు సపోజ్ మీకు చూడండి ఎస్సీఎం రష్ కావచ్చు, ఏహెచ్ఎఫ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీకు సపరేట్గా కొనుక్కోవాలంటే ఇంకాగ్నేటివ్ చూపిస్తాను మీకు. గో టు ఎస్ఎం రష్, దాని యొక్క ప్రైజింగ్ అండ్ ప్లానింగ్. ఇట్స్ ఎ ఫ్రీ టూల్, పెయిడ్ టూల్ ఎస్ఎం రష్ అనేది. ఈ ఎస్ఎం రష్ మీరు వాడాలి అంటే యూ హ్యావ్ టు పే $120 పర్ మంత్ టు యూస్ ఎస్ఎం రష్. ఎస్ఎం రష్ యూస్ చేసుకోవడం కోసం మనం $120 పర్ మంత్ పే చేయాలి. ఓకే, అదే ఏహెచ్ఎఫ్ సేమ్ థింగ్ ఫర్ దిస్ వన్ ఆల్సో. ప్రైజింగ్, గో టు ప్రైజింగ్. So approximately they will charge $99 per month. Okay, monthly price. So అలా మనం అంతంత అమౌంట్ మనం వీటికి పెట్టే బదులు బెటర్ యూ కెన్ యూస్ దిస్ ఫ్లిక్ ఓవర్ సో దట్ వీ కెన్ యూస్ ఆల్ దీస్ 21 టూల్స్ జస్ట్ ఫర్ 1200 రూపీస్ పర్ మంత్. ఓకే, సో ఎస్సీఓలో ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మోస్ట్లీ దే విల్ యూస్ దీస్ కైండ్ ఆఫ్ టూల్స్. బేసిక్ కాకుండా మోస్ట్ అడ్వాన్స్డ్ ఎస్సీఓ చేయాలి లేదా డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి టూల్స్ యూజ్ చేస్తారు ఎక్కువ. సో లెట్ మీ షో యూ. యూట్యూబ్కి అయితే మీకు ఇది చాలా బెస్ట్ ఉంటుంది అన్నమాట. కీవర్డ్ టూల్ అని ఉంది కదా, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ ఫర్ యూట్యూబ్. ఎందుకంటే దేనికి దానికి సపరేట్గా రీసెర్చ్ చేసుకోవచ్చు మీరు. ఇఫ్ యూ వాంట్ టు డూ ద రీసెర్చ్ ఫర్ గూగుల్ సెర్చ్ ఇంజన్ వీ కెన్ డూ, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు రీసెర్చ్ ఫర్ యూట్యూబ్ ఆర్ అమెజాన్ ఆర్ ప్లే స్టోర్ సపరేట్గా చేసుకోవచ్చు. గో టు యూట్యూబ్ ట్యాబ్ అండ్ సెర్చ్ విత్ ద కీవర్డ్ హియర్. Suppose how to earn money from YouTube. Oh, I didn't change the language. You can see దాని యొక్క రిపోర్ట్ ప్లస్ దాంతో పాటుగా ఉన్న రెలవెంట్ కీవర్డ్స్ అన్ని కూడా చూపిస్తాయి. హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ అనేది 2400 మెంబర్స్ ఎవ్రీ మంత్ యావరేజ్ దే ఆర్ సర్చింగ్ అండ్ కాంపిటీషన్ మీన్స్ మీడియం కాంపిటీషన్. హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ వితౌట్ మేకింగ్ వీడియోస్. హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద రిలేటెడ్ కీవర్డ్స్ ఫర్ దిస్ వన్. ఇది ఎస్పెషల్లీ యూట్యూబ్ కోసం వచ్చిన రిపోర్ట్ అనమాట. ఓకే, ఇలా మనం సపరేట్ రిపోర్ట్స్ అనేది తీసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఎ సెకండ్. ఓకే, సో ఇలా మనం డిఫరెంట్ టూల్స్ ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. ఈ టూల్స్ ఎలా చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అన్ని కూడా. ఓకే సార్ ఇంకోటి సార్. చెప్పండి సార్ ఇది నియోబక్స్. ఓకే, సో నియర్బక్స్ యాక్చువల్గా మీరు యూట్యూబ్ వీడియో చూసారా? లెట్ మీ షో యూ మై వీడియో. సార్ యాక్చువల్గా నేను ఒక పర్చేస్ చేశాను. అయితే ఫస్ట్ నేను మీకు చెప్పాను కదా సార్, నేను హరిని. అది ఆల్రెడీ నేను 3 రిఫరెన్స్ పర్చేస్ చేశాను.
ఓకే ఓకే మీరు చేశారు కరెక్ట్, నేను చూశాను బికాజ్ మీది నాకంటే చూపిస్తుంది. అంటే సార్ అందులో ఒక ఒక రిఫరల్ మాత్రం అసలు క్లిక్ చేయాలి, 15 days దాటిపోయింది. ఓకే, సో ఇది నేను చెప్తానమ్మా ఈ నియోబాక్స్ ఎలా చేయాలో ఒకసారి ఆఫ్టర్ ద క్లాస్ ఐ విల్ కాల్ యూ. ఓకే, సో ఇలాంటి మీకు ఈవెన్ దిస్ ఈస్ ఎ స్మాల్ ఎర్నింగ్ ఆపర్చునిటీ. నియోబాక్స్ అనేది వన్ ఆఫ్ ద స్మాల్ ఎర్నింగ్ ఆపర్చునిటీ. సార్ మీరు ఇలా అప్లోడ్ చేశారా సార్ అది వీడియో? ఏంటమ్మా? నియోబాక్స్ గురించి వీడియో అప్లోడ్ చేశారా? యా, వీడియో యూ కెన్ సీ. మీరు డిజిటల్ శ్రీకాంత్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా దానికి. బికాస్ నేను ఈ అవుట్ ఆఫ్ దిస్ 12 years ఆఫ్ మై జర్నీ ఐ ఫౌండ్ మోర్ దాన్ 100+ ways టు ఎర్న్ మనీ ఆన్లైన్. ఆన్లైన్లో డబ్బులు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి, బట్ అవన్నీ కూడా మన క్లాస్లో చెప్పడం కుదరదు కాబట్టి సో వాట్ ఐ డిడ్, మెయిన్ టాప్ 5 ఎర్నింగ్ ఆపర్చునిటీస్ మాత్రమే మన క్లాస్లో చెప్తున్నాం. రిమైనింగ్ అన్ని కూడా ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు షేర్ ఇన్ దిస్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్లో చిన్న చిన్నవి దగ్గర నుంచి పెద్ద పెద్ద వాటి దాకా మనకు ఆన్లైన్లో డబ్బులు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయన్నమాట. సో జస్ట్ ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దీంట్లో నేను ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అన్ని కూడా పెడుతూ ఉంటాను అనమాట. ఆన్లైన్లో ఇంకా ఏ విధంగా డబ్బులు సంపాదించవచ్చు వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. మోస్ట్లీ నేను చెప్పేటివన్నీ కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంటే ఉంటాయి. ఓకే ఓకే సార్, సబ్స్క్రైబ్ చేసుకుంటాను సార్. అయితే మనకి 15 days దాటిన తర్వాత అక్కడ 14 days వచ్చింది, కానీ నేను రిఫ్రెష్ చేసినా కూడా మనీ కట్ అయింది అనమాట. లేదు, నేను చూస్తాను ఒకసారి, నేను చెప్తాను మీకు అది ఎలా చేయాలి. ఓకే, అండ్ ఈ రోజు 5 పర్చేస్ చేశాను సార్, కొత్తవి $1. 5 కొత్త పర్చేస్, టోటల్ 8 రిఫరల్స్ వచ్చినాయి. ఓకే ఓకే, అందులో బెస్ట్ 5 members క్లిక్ చేస్తున్నారు, 3 ఏమో నో క్లిక్స్. అదే అమ్మా, డిపెండ్స్ యాక్చువల్గా. దే విల్ కీప్ డూ దిస్ వన్. మనం రెగ్యులర్గా దాన్ని రీసైకిల్ చేసుకుంటూ ఉండాలి. రీసైకిల్ చేసుకుంటూ ఉంటే మీకు ఒకనొక టైంలో ఏంటంటే వర్క్ చేసే వాళ్ళే మన కింద వస్తారనమాట. లైక్ అవర్ రిఫరల్స్, అవర్ రెంటెడ్ రిఫరల్స్. ఇప్పుడు 2 days ఎవరు క్లిక్ చేయలేదు సార్. నేను థర్డ్ డే రీసైకిల్ చేసినప్పుడు ఏమైనా మనీ కట్ అవుతుందా? రీసైకిల్ కి కంపల్సరీగా కట్ అవుతుందమ్మా. రీసైకిల్ కంపల్సరీగా మనకు ఎంతో కమౌంట్ పే చేయాల్సింది. ఎందుకంటే ఒక రిఫరల్ కి 0.07 cents అనేది కంపల్సరీ పే చేయాలి రీసైక్లింగ్ కి. 0.2 అనుకుంటా సార్, 0.2 తీసుకుంది ఈ రోజు. 0.2 అనేది రీసైకిల్ కాదు, మీరు మేబీ రీసైకిల్ చేయకుండా రెన్యూవల్ చేస్తున్నట్టున్నారు. రెన్యూవల్ చేస్తే 0.20 అవుతుంది, రీసైకిల్ చేస్తే 0.07 అవుతుంది. నేను ఒకసారి మీ క్లాస్ అయిన తర్వాత నేను చూపిస్తాను ఎలా చేయాలనేది. ఓకే ఓకే. అండ్ సుశాంకిత గారు, మీకు దీని గురించి తెలుసుకోవాలంటే జస్ట్ గో టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇన్ దట్ యూట్యూబ్ ఛానల్ ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ how to earn money from Neobox. Yeah. I gone through that, and they are collecting the personal data of us. Yes. Actually, in Neobox, we have to, whatever the website you want to register, you have to share the data. There's no second option for them. Okay. And they are having the privacy policy. You don't want to worry about that one, because Neobox is successfully working from 2008 onwards, which is 100% genuine site. Okay. Yeah, they are making more money than us. Yeah, you know, by anybody, if we are working for some other person, damn sure they'll get more money than us. So job చేసే వాళ్ళు 10 రూపాయలు సంపాదిస్తే బిజినెస్ చేసే వాళ్ళు 100 రూపాయలు సంపాదిస్తారు. If I'm getting 100 rupees, out of that 100 rupees I'll put some amount, in that 25% only I'll give to the person as a salary. This is what the business people will do. Okay Anyway, I'll tell you all these concepts. Okay then. So okay, then we'll connect by tomorrow, and tomorrow I'll give you the remaining backlink methods like Web 2.2 submission, guest posting, how to do the guest posting. Okay, these are all the things I'll tell you. And meanwhile, try to do more and more practice, because these submissions are very important. If you are more backlinks you are creating, more the page ranking we will get. More the page ranking you are getting, we can get in the topmost search results. Like how I am getting best cotton company stockings in India and kodte, Ontex is my brand with online surgicals. I am coming in topmost position in Google out of 15,20,000 websites. 15,20,000 website lo my website is in topmost position, where my website is better than Amazon. So when compared to Amazon, I am coming in topmost position. If you want to get this one, you have to do the SEO for our website. If you want to do the SEO, you have to create the backlinks in off-page SEO. Okay. So tomorrow I'll tell you how to do the remaining off-page SEO techniques, and try to do the practice. Whenever you are getting the doubt, feel free to ask me at any time. Okay, you can call me, or if I can't able to attend your call, just send a WhatsApp message so that I'll call back you whenever I become free. Okay, so just whenever you got the doubt, just let me know. Don't keep your doubts as it is. వీలైనంత వరకు డౌట్ ఎప్పుడు వస్తే అప్పుడు క్లారిఫై చేసుకోండి. ఓకే.
Okay then. So all the best. Yeah, and- I had a doubt. Like, yeah, tell me. yeah, if you want to do this off-page SEO, we need to have a website, right? Yes. We are as if Asia, we don't know how to like we Okay, don't got even it. created a website, Yes, right? got it. So I'll give you a Yeah. small example, like a small tip for you. Okay. Try to do one article submission in medium.com, because medium.com, whatever the submission we did, it's your story. Okay. Okay. So try Yeah, to do yeah. a small medium.com article, and that post try to do the SEO. Like try to do the direct submission for that particular post in medium.com, or forum submission for that particular post in medium.com. Whatever the medium.com story you wrote there, try to do the backlinks for that story. Okay. 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 Okay, so this is what you can do here, and that story will, whatever the story you wrote today, and whatever the backlinks you are creating for that story, I will make you to earn money from that story. Okay. Choose some niche. మీరు ఏదో ఒక దేని గురించి అయితే చేద్దాం అనుకున్నా చేసుకోండి. Try to write something about a product review or service. ఏదైనా ప్రోడక్ట్ గురించి కానీ సర్వీస్ గురించి కానీ try to write a story in medium.com and try to do the backlinks for that particular story page. Okay. Okay. Okay then. Okay. So we'll see you tomorrow. Good night. And I'll share this video with you. Okay. Okay, fine. Yeah. Okay. Bye. Yes, sir. Thank you, sir. Good night. Yeah. Thank you. Good night.